హాయ్ ఫ్రెండ్స్, పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని రానున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా చూడబోతున్న ఒక ప్రశ్న దేనికి సంబంధించింది అంటే కరోనా వైరస్కి సంబంధించి, కరోనా వ్యాధికి సంబంధించి. మీరు చూడండి, రానున్న ఎగ్జామ్స్లో కరోనా అనేది ఒక సిలబస్గా మారబోతోంది. ఎందుకు అంటే ఈరోజు ప్రపంచ దేశాలు కానివ్వండి, భారత ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, తరచూ ఈ కరోనా పైన పోరాడుతూనే ఉన్నాయి ఇంకా కూడా. సో చూడండి, ప్రపంచాన్నే దారుణంగా ప్రభావితం చేసిన ఒక వైరస్ కరోనా వైరస్. ఈరోజు మనం రెగ్యులర్గా దాని గురించి వార్తాపత్రికల్లో చూడని రోజు అంటూ ఉండదు. సింపుల్గా చెప్పాలంటే ప్రపంచంలో ఈ రోజున ఈ భూమిపైన కరోనా అని ఒక్కసారి కూడా పలకని వ్యక్తి ఇప్పుడు లేడు అని చెప్పొచ్చు. సో అంతగా ప్రపంచంలో ఎక్కడో చైనాలోని వుహాన్లో పుట్టి ఈరోజు ప్రపంచ దేశాలన్నిటికీ మారుమూల ప్రాంతాలకి కూడా విస్తరించింది కరోనా వైరస్. సో అలాంటి కరోనా వైరస్కి సంబంధించి వైరస్ పుట్టుక నుండి వ్యాక్సిన్ దశల వరకు అన్నీ కూడా పోటీ పరీక్షల దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, ఆ ప్రశ్నలకి సంబంధించిన అన్ని అంశాలను కూడా ఇప్పుడు మీకు ఈ వీడియోలో చర్చిస్తాను. సో చూడండి, కరోనాకి సంబంధించి భారత ప్రభుత్వం ముఖ్యంగా అవలంబించిన తీరేంటి, లాక్డౌన్ ఏంటి, ఆపరేషన్ నమస్తే ఆర్మీకి సంబంధించి ఏంటి ఆ కార్యక్రమం, మరియు దాంతోపాటు ఈరోజు ఇండియన్ రైల్వేస్ కానివ్వండి, రక్షణ రంగంలో దేశానికి సంబంధించిన రక్షణ పరికరాలు తయారు చేసే డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఈరోజు రక్షణ విషయంలో పీపీఈ సూట్లను తయారు చేస్తుంది, బయో సీట్లను. సో అలాంటి అంశాలే కానివ్వండి, ఈ రోజున రైల్వేస్, ఇండియన్ రైల్వేస్ ప్రయాణికులకు మరియు వస్తు సరఫరాకు ఉపయోగించబడే రైల్వేస్ ఈ రోజున ఐసోలేషన్ కోచ్లు గాను, క్వారంటైన్ కేంద్రాలు గాను ఉపయోగించుకుంటున్నాం. సో ఇలాంటి వ్యవస్థ ఇప్పటి వరకు ప్రపంచంలో ఎప్పుడు కూడా లేదు. సింపుల్గా చెప్పాలంటే ప్రపంచంలోని ప్రతి దేశం పైన కొన్ని దేశాలను తీవ్రంగా దెబ్బతీసింది, ఆర్థిక పరంగాను మరియు ప్రాణ నష్టం పరంగాను. కొన్ని దేశాలలో, ప్రతి ఒక్క దేశంలో కూడా ఇది విస్తరించింది, కానీ ప్రభావం అనేది ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రకంగా ఉంది. సో అలాంటి కరోనా వైరస్ సంబంధించి, కోవిడ్-19కి సంబంధించి బేసిక్స్ నుండి ఇప్పుడు మీకు కొన్ని అంశాలను ఇస్తాను. పోటీ పరీక్షలకు సంబంధించి ఇది ఖచ్చితంగా యూజ్ఫుల్గా ఉంటుందని ఆశిస్తున్నాను. సో కరోనా వైరస్, సో మన శరీరానికి వ్యాధి కారకాలు చాలా ఉంటాయి. మన శరీరంలోకి ప్రవేశించి వ్యాధికి కారణమయ్యేదాన్ని ప్యాథోజన్స్ అంటాము. ఆ ప్యాథోజన్ అనేది దిస్ మే బి వైరస్ ఆర్ బ్యాక్టీరియా ఆర్ ఎనీథింగ్, ఏదైనా సరే మన శరీరంలోకి ప్రవేశించి వ్యాధి కారకం అయ్యేది ప్యాథోజన్ అంటాము. ఒకటి వైరల్ డిసీజే కావచ్చు, బ్యాక్టీరియాల వల్ల మన శరీరం వ్యాధి బారిన పడవచ్చు, ఏదైనా కానివ్వండి. కానీ ఈ రోజున కరోనా అనేది ఒక వైరస్ అంటున్నాం. వైరస్ అంటే అతి సూక్ష్మమైనది, మన కంటితో నేకెడ్ అయితే మనం చూడలేము, ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లో మాత్రమే చూడగలుగుతాం వైరస్ని. వైరస్ యొక్క లిటరల్ మీనింగ్ ఏంటంటే పాయిజన్ అంటారు, విషం. సో ఇలాంటి వైరస్ని ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ కింద చూస్తే ఒక్కొక్క వైరస్కి ఒక్కొక్క రకమైన ఆకృతి ఉంటుంది. ఈ రోజున కరోనా వైరస్ని గనక మనం ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ కింద గనక అబ్జర్వ్ చేస్తే దీని యొక్క ఆకృతి ఎలా ఉంటుందంటే సూర్యుడి యొక్క బాహ్య ఆకృతి ఉంటుంది కదా, బయట ఏదైతే ఉంటుందో కరోనా పార్ట్ అలాగే ఉంటుంది. కరోనా అంటే లాటిన్లో మీనింగ్ ఏంటంటే, లాటిన్ భాషకు సంబంధించింది కరోనాలో లాటిన్ మీనింగ్ ఏంటంటే క్రోన్ అంటే కిరీటం అన్నట్టు. సో ఇలాంటి కరోనా వైరస్ సంబంధించి అసలు ఫస్ట్ ప్రపంచానికి ఏ పేరుతో పరిచయమైంది? కోవిడ్-19 అని పేరు ఎప్పుడు WHO సూచించింది? WHO దీన్ని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని WHO ఎప్పుడు ఎమర్జెన్సీ పరిస్థితిని విధించింది కరోనాని మహమ్మారిగా గుర్తించి? అవన్నీ కూడా చూద్దాం. సో చూడండి, కరోనాలో సింగిల్ స్ట్రాండెడ్ RNA ఉంటుంది. సో RNA ఆధారంగా ఉండే వైరస్ ఇది. అండ్ ముఖ్యంగా చూడండి, సో ఫస్ట్ బేసిక్స్ చెప్తాను మీకు. వుహాన్ చైనాలోని ఒక సీ ఫుడ్ మార్కెట్, వుహాన్ సీ ఫుడ్ మార్కెట్లో ఒక మీట్ మార్కెట్. సో ఆ మీట్ మార్కెట్లో డిసెంబర్ నెలలోనే బయటపడింది కరోనా. దీనికి సంబంధించి మొట్టమొదటిసారి కరోనా వ్యాధి లక్షణాలను నిర్ధారించిన డాక్టర్ పేరేంటంటే లీ వెన్ లియాంగ్. అండ్ గుర్తుంచుకోండి, ప్రపంచానికి కరోనా వ్యాధిని నిర్ధారితం చేసిన మొట్టమొదటి వైద్యుడు లీ వెన్ లియాంగ్, వుహాన్ సీ ఫుడ్ దగ్గర ఉండే ఒక హాస్పిటల్లో. కానీ ఒక అనుమానాస్పద రీతిలో ఈ రోజున లీ వెన్ లియాంగ్ చనిపోయాడు. సో కొంతమంది ఫస్ట్ ఒక 7 సభ్యులు కరోనా వైరస్ లక్షణం, కొంతమంది జలుబు చేస్తోందని, దగ్గొస్తుందని చెప్పేసి తన దగ్గరికి వచ్చారు. ఈ వైరస్కి సంబంధించి, ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు కొత్తగా ఉన్నాయని చెప్పేసి ప్రపంచాన్ని అలర్ట్ చేసే లోపలనే కొంచెం అనుమానాస్పద స్థితిలో అతను కరోనా వైరస్తో చనిపోయాడు అని చెప్పేసి ప్రపంచానికి తెలిసింది. సో అలాంటిది కరోనా వైరస్ డిసెంబర్లోనే చైనాలో పుట్టింది.
వుహాన్ సీ ఫుడ్ మార్కెట్ దగ్గర. సో అలా డిసెంబర్లో పుట్టిన వైరస్ జనవరి వరకల్లా జనవరి 2nd వీక్లో మొట్టమొదటి కేసు అండ్ చనిపోవడం జరిగింది. సో మొట్టమొదటి కేసు వుహాన్లో బయటపడింది, కానీ మొట్టమొదటి మరణం ప్రపంచం దృష్టిలో మాత్రము జనవరిలో జరిగింది అంటారు. అలా ప్రపంచంలో కరోనా మొట్టమొదటి మరణం చైనాలో జరిగింది, కానీ చైనా బయట మొట్టమొదటి మరణం ఎక్కడ జరిగింది అంటే థాయిలాండ్లో జరిగింది. అండ్ గుర్తుంచుకోండి, కరోనా యొక్క పేరు ప్రపంచానికి కోవిడ్ అని కరోనా అని ఏమి చెప్పలేదు, కాకపోతే దాని యొక్క పేరు ఏమని చెప్పారంటే 2019 NCOV అని. మీరు WHO వెబ్సైట్ కనుక చూస్తే కరోనా వైరస్ యొక్క పేరుని ఎలా సూచించారంటే 2019 నావల్ కరోనా వైరస్. నావల్ అంటే ఏంటి? కొత్తది. వైరస్ కరోనా వైరస్ పాతదే, కానీ నావల్ కొత్త రకమైన లక్షణాలను కలిగిస్తున్న వైరస్ నావల్ కరోనా వైరస్ అని చెప్పారు. సో ఈ కొత్త లక్షణాలు మీరు చూడండి, మొట్టమొదటి కరోనా కేసు ప్రపంచానికి మీకు తెలుసు 1980sలోనే బయటపడింది. మీరు చూడండి NCERT బుక్స్లో కూడా కరోనా అని చెప్పేసి కరోనా వైరస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ ఆ కరోనా వైరస్ వేరు, ఈ నావల్ కరోనా వైరస్ వేరు. నావల్ అనే మీనింగ్కి అర్థం ఏంటంటే కొత్తదనం అన్నట్టు, కొత్తది అన్నట్టు. సో అలా ఈ లక్షణాలు ఎలా ఉన్నాయి ఈ వైరస్ సోకిన వారికి అంటే దగ్గు కానివ్వండి, జలుబు, ఇలాంటి అంశాల ఆధారంగా రెస్పిరేటరీ ట్రాక్ట్కి సంబంధించిన లక్షణాలు కనబడుతున్నాయి. సేమ్ ఈ లక్షణాలు కనుక అబ్జర్వ్ చేస్తే, కంపేర్ చేస్తే 2002లో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సార్స్ వ్యాధి లక్షణాలు కనబడుతున్నాయి. సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ పైన సివియర్గా ఇంపాక్ట్ చేసే వ్యాధి సార్స్ ప్రపంచాన్ని చాలా వరకు ఇబ్బంది పెట్టింది. అలాంటి లక్షణాలే ఇందులో కనబడుతున్నాయి, కానీ అంతకు మించిన లక్షణాలు కనబడుతున్నాయి. సో దీన్ని సార్స్తో పోలుస్తూనే ఈ వైరస్కి ఇంకొక పేరు పెట్టారు, అదే SARS-CoV-2. సార్స్ కరోనా వైరస్ 2 అన్నట్టు. కరోనా వైరస్ అనేది ఏ ఫ్యామిలీకి సంబంధించింది అంటే కరోనా విరిడే అనే ఫ్యామిలీకి సంబంధించిన వైరస్. అందులో 7 వైరస్లు ఉన్నాయి. అంతకుముందు ప్రపంచానికి 6 తెలుసు, ఇప్పుడు కనుగొనబడిన 7వ వైరసే నావెల్ కరోనా వైరస్. అలా ప్రపంచానికి నావెల్ కరోనా వైరస్గా పరిచయమైంది. ఆ తరువాత మొట్టమొదటి మరణం థాయిలాండ్లో, చైనా బయట ఎక్కడ మరణం నమోదైందంటే థాయిలాండ్లో నమోదైంది. ఆ తర్వాత WHO విషయానికి ఈ అబ్జర్వేషన్ అనేది తెలిసిన తర్వాత, ఈ కరోనా వైరస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అఫీషియల్గా చైనా నుండి తెలిసిన తర్వాత ప్రపంచ దేశాలన్నింటినీ అప్రమత్తం చేసింది. అందులో భాగంగా దీనికి ఒక కొత్త పేరును కూడా సూచించింది, అదే ఇప్పుడు మనం వింటున్న COVID-19. ప్రపంచాన్నే భయపట్టిస్తున్న పేరు ఇప్పుడు COVID-19. సో COVID-19 దీని యొక్క యాక్రోనిమ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటారు. CO అంటే కరోనా, VI అంటే వైరస్, D అంటే డిసీజ్. 2019లో ఈ వ్యాధి బయటకు వచ్చింది చైనాలో, కాబట్టి ఇయర్ని మెన్షన్ చేస్తున్నాడు 2019. సో అలా COVID-19గా నామకరణము WHO ఎప్పుడు చేసింది అంటారు. WHO చీఫ్ టెడ్రాస్ అదనం గారు ఈ రోజున WHO యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? జెనీవా. సో జెనీవా కేంద్రంగా ప్రపంచ దేశాలన్నింటినీ అలర్ట్ చేస్తోంది ఈ రోజున WHO. సో ఈ రోజున WHO ఫిబ్రవరి 11th 2020 తేదీన COVID-19 అని నావెల్ కరోనా వైరస్కి నామకరణం చేసింది. అలా ప్రపంచానికి COVID-19 అనే పేరుతో పరిచయమైంది. జనవరిలోనే దీని గురించి ప్రపంచ దేశాలన్నింటినీ కూడా అప్రమత్తం చేసింది. సో మొట్టమొదటిసారి చూడండి కరోనా వైరస్ సంబంధించి ఒక పేరును సూచించడం జరిగింది. ఇలా కరోనా, కోవిడ్ అంటే ఏంటి అవన్నీ కూడా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో చూడండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇక జనవరి 30 తేదీన దీన్ని ఒక అత్యవసర పరిస్థితిగా, హెల్త్ ఎమర్జెన్సీగా కరోనాని COVID-19ని ఐక్యరాజ్య సమితి ప్రకటించడం జరిగింది. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. సో కరోనా వైరస్ బారిన ప్రపంచ దేశాలు పడకుండా హెల్త్ ఎమర్జెన్సీని జనవరిలోనే ప్రకటించడం జరిగింది. ఎవరు? WHO. సో అంతకుముందు కూడా కొన్ని సందర్భాల్లో WHO హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది, కానీ దీని విషయంలో అప్రమత్తంగా ఉండండి అని ప్రపంచ దేశాలన్నిటికీ కూడా కొన్ని ఆజ్ఞలు జారీ చేసింది. ఎవరు? WHO. అండ్ గుర్తుంచుకోండి, ఎండమిక్గా ప్రారంభమైంది. ఎండమిక్ అంటే ఏంటంటే ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం, ఒక ప్రాంతంలో పుట్టింది. ఎక్కడ? వుహాన్లో పుట్టింది. ఎండమిక్గా ప్రారంభమై ఇది ఎపిడమిక్గా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా పాకింది. ఆ తర్వాత మహమ్మారిగా, పాండమిక్గా మారింది. సో కరోనా మహమ్మారి ఈ రోజు వరకు కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా వణికే పరిస్థితికి వచ్చింది. సో అలాంటి కరోనా వైరస్ సంబంధించి COVID-19 పేరు. అండ్ భారతదేశం విషయానికి వస్తే మొట్టమొదటి కరోనా వైరస్ కేసు ఎక్కడ బయటపడింది అంటారు. కేరళలో మొట్టమొదటి కరోనా వైరస్ బయటపడింది.
అండ్ కేరళ భారతదేశంలోనే మొట్టమొదట స్టేట్ డిజాస్టర్గా కరోనా వైరస్ని గుర్తించింది, రాష్ట్ర విపత్తుగా గుర్తించింది. ఆ తర్వాత భారత ప్రభుత్వం మనం చూస్తున్నాము నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ఆధారంగా జాతీయ విపత్తుగా కూడా గుర్తించింది. సో అలా కేరళ ఇండియాలో ఫస్ట్ స్టేట్ కరోనాని ఒక రాష్ట్ర విపత్తుగా గుర్తించింది. అండ్ ఫస్ట్ కేసు కేరళలో బయటపడింది, అది కూడా స్థానికునికి కాదు, విదేశాల నుండి వచ్చిన వ్యక్తికి కరోనా వైరస్ లక్షణాలు బయటికి రావడం జరిగింది. సో కరోనా వైరస్ లక్షణాలు ఏమీ లేవు, మీరు చూడండి, కామన్గా జలుబు లేదంటే దాంతోపాటు దగ్గు కానివ్వండి, ముఖ్యంగా ఎర్లియర్ స్టేజెస్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కానీ వ్యాధి కొంచెం ముదిరిన తర్వాత మాత్రం ఖచ్చితంగా రెస్పిరేటరీ వ్యవస్థ పైన దారుణంగా దెబ్బతింటుంది. చివరికి ఒక వ్యక్తి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారి వెంటిలేటర్ సహాయంతో చనిపోతారు. వెంటిలేటర్ ఎప్పుడు ఇస్తారు? ఒక వ్యక్తికి రెస్పిరేటరీ ట్రాక్ట్కి ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడం కష్టమవుతే కృత్రిమ శ్వాస అందించడానికి వెంటిలేటర్ పెడతారు. మీరు చూడండి, అలా కృత్రిమ శ్వాస ద్వారా తీసుకునే పరిస్థితి ఈరోజు భారతదేశంలో వెంటిలేటర్ల కొరత ఉంది. ఎప్పుడు? కరోనా వైరస్ భారతదేశంలో ప్రవేశించేసరికి. సో అలా కేరళలో మొట్టమొదటి కేసు బయటపడింది. అలా ఇంకోటి గుర్తుంచుకోండి, ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది ఫస్ట్లో WHO ప్రకటించింది ఏంటంటే 14 days అని చెప్పారు. ఇప్పుడు కూడా 14 days మనం ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే ఏంటంటే ప్యాథోజన్ ఏదైనా సరే ఒక వ్యాధికారకం మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత దాని యొక్క లక్షణాలు బయటపడడానికి మధ్య ఉండే సమయం ఉంటుంది కదా, ప్యాథోజన్ శరీరంలోకి ప్రవేశించిన సమయం లక్షణాలు బయటపడడానికి కావాల్సిన సమయం, ఆ మధ్యలో ఉండే గ్యాప్ని ఇంక్యుబేషన్ టైం అంటారు. ద ఎంట్రీ ఆఫ్ ప్యాథోజన్ అండ్ ద సింపుల్ చెప్పాలంటే ఆ వ్యాధి లక్షణాలు బయటపడే సమయం. అలా ఈ మధ్య కాలాన్ని మనం ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాము. సో అలా మనం ఇంక్యుబేషన్ పీరియడ్ 14 days అని చెప్పేసి WHO ప్రకటించింది. అండ్ నెక్స్ట్, మొట్టమొదటిసారి సెక్షన్ 144 ప్రయోగించి పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం, అమరీందర్ సింగ్ గారి ప్రభుత్వము రాష్ట్ర ప్రజలను అలర్ట్ చేసింది, గుంపులు ఉండకూడదు, 144 సెక్షన్ వేస్తున్నాము రాష్ట్రంలో అని చెప్పేసి. 144 సెక్షన్ వేస్తే ఏమవుతుందో మీకు తెలుసు, గుంపులు ఉండే ప్రాంతాలు ఉండకూడదు. సో అలా ఇద్దరికంటే ఎక్కువ ఒక ప్రాంతంలో ఉండకూడదు, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. మొట్టమొదటిసారిగా పంజాబ్ కూడా అలర్ట్ అయింది. కేరళనేమో స్టేట్ డిజాస్టర్గా ప్రకటించింది. అండ్ పంజాబ్ 144 సెక్షన్, సో చట్టాల ఆధారంగా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి, అదొకటి ఇంపార్టెంట్. అండ్ కరోనాని వ్యాధిని నిర్ధారించడానికి మొదట్లో భారతదేశంలో ఎలాంటి కిట్లు లేవు, కానీ తర్వాత మనం ఇంపోర్ట్ చేసుకున్నాము. సో అలా RT-PCR టెస్ట్ అంటారు కరోనాని నిర్ధారించడానికి, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ టెస్ట్. సో అలా యాంటీజెన్ ఆధారంగా గుర్తించే టెస్ట్ కిట్లను మనం తీసుకున్నాము. అండ్ గుర్తుంచుకోండి, ర్యాపిడ్ టెస్ట్లను మొట్టమొదటిసారి ప్రయోగించిన రాష్ట్రం ఏదంటే రాజస్థాన్. విత్ ఇన్ 30 minutesలోనే ర్యాపిడ్ టెస్ట్ ఆధారంగా మనకి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ర్యాపిడ్ టెస్ట్ మీద చాలా వరకు మనకి టెస్టులు జరుగుతున్నాయి, అదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఇది ర్యాపిడ్ టెస్ట్ ఏదైతే ఉంటుందో మన దగ్గర ఉండే శాంపుల్ తీసుకుంటారు కదా, ఆ స్వాబ్ తోటి తీసుకున్న శాంపుల్ని దీని పెడతారు. సో ఇందులో వచ్చిన ఇండికేషన్ ఆధారంగా కరోనా వైరస్ లక్షణాలు మనకు బయట కనబడకపోయినా కూడా ఇందులో ఇండికేషన్ వస్తే పాజిటివా నెగిటివా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్, సో అలా కరోనాకి సంబంధించి ఇనిషియల్ స్టేజెస్లో ప్రభుత్వాలను అలర్ట్ చేయడానికి భారత ప్రభుత్వం ఏం చెప్పిందంటే లాక్డౌన్ అనే నిబంధన తీసుకొచ్చింది. అంతకంటే ముందు మీరు చూడండి, మార్చి 22 జనతా కర్ఫ్యూ అని చెప్పేసి దేశమంతా కూడా మొత్తం స్తంభింపజేసింది భారత ప్రభుత్వం, మనం చూసాము. సో అందరు కూడా ఇంట్లో నుండి బయటికి రాకండి ఒకరోజు అని చెప్పేసి జనతా కర్ఫ్యూను ప్రయోగించింది భారత ప్రభుత్వం. అలా మార్చి 22 డేట్ అనేది ఇంపార్టెంట్. ఆ తర్వాత మార్చి 25 నుండి ఏప్రిల్ 14 వరకు మొదటి విడతగా లాక్డౌన్ అనేది నిబంధన అమల్లోకి వచ్చింది. సో అలా కరోనా వైరస్ పై పోరాడడానికి భారత ప్రభుత్వము రకరకాల చర్యలు తీసుకుంటుంది. అందుకు కావాల్సిన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ని ప్రకటించింది. సో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థని మళ్ళీ గాడిన పెట్టడానికి, మరియు దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాష్ట్ర ప్రజలకి కావాల్సిన ఎసెన్షియల్ యాక్టివిటీస్ చేయడం కానివ్వండి. సో ఈరోజు రక్షణ వ్యవస్థలో ఆర్మీ ఆపరేషన్ నమస్తే అనే పేరుతో కరోనాపై పోరాటం చేయడం కానివ్వండి, NCC వాళ్ళు పోరాటం చేయడం కానివ్వండి, రైల్వే వ్యవస్థ కానివ్వండి, ఎయిర్ప్లేన్ వ్యవస్థ కానివ్వండి, వైమానిక రంగం కానివ్వండి, ప్రతి ఒక్క రంగం కూడా కరోనా పైన ఈ రోజున ఆధారపడ్డాయి. సో దానికి సంబంధించిన అంత డేటా కూడా ఇప్పుడు మనం చూద్దాం. సో మనం రెగ్యులర్గా చూస్తున్నాం, ఈ ప్రపంచాన్నే పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని పారద్రోలడానికి మరియు దాని బారిన భారతదేశం పడకుండా కాపాడాలి, మన భారతీయులందరినీ కూడా కాపాడాలి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు తరచూ ముఖ్యమంత్రులతో సమావేశాన్ని నిర్వహించడం కానివ్వండి, వర్చువల్గా ప్రతి ఒక్క ముఖ్యమంత్రిని కూడా తనకు సంబంధించిన సందేశాన్ని పాస్ చేయడం కానివ్వండి, అలా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించడం కానివ్వండి, ఇలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. ఈ కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తం కూడా చాలా దేశాల్లో కూడా
చాలా వరకు కూడా దుష్పరిణామాలు చూపించింది, మనం చూసాము. సో కొన్ని దేశాల్లో అయితే శవాలు కొన్ని గుట్టలుగా పడిపోయి ఉన్నాయి. సో అలాంటి పరిస్థితులు మన భారతదేశంలో కూడా రాకూడదు. ఎందుకంటే భారతదేశంలో జనాభా ఎక్కువ, అందులోనూ ఒకసారి కమ్యూనిటీ స్ప్రెడ్ అనేది స్టార్ట్ అయితే అది ఆపడం ఎవరి వల్ల కూడా కాదు. అందుకే భారత ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే ఈ కరోనా మహమ్మారి భారతదేశంలో ప్రవేశించగానే కొంతకాలం డిలే అయినా కూడా దీన్ని కట్టడి చేయడానికి లాక్డౌన్ అనే ఒక మంత్రాన్ని ప్రయోగించింది. మనం చూస్తూ ఉన్నాం, లాక్డౌన్ విధించడం జరిగింది కేంద్ర ప్రభుత్వము. అందులో భాగంగా ముఖ్యంగా చూడండి, మార్చ్ 22 జనతా కర్ఫ్యూ అని చెప్పేసి మనమందరం కూడా ఒక రోజు టోటల్గా ఇంట్లోనే ఉండిపోయాం. అలా ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకి ప్రజలందరూ కూడా లాక్డౌన్ నిబంధనలకు ముందుగా జనతా కర్ఫ్యూని ప్రారంభించారు. సో అందులో భాగంగా మార్చ్ 22 గుర్తుంచుకోండి, డేట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత మార్చ్ 24 నుండి మీరు చూస్తూ ఉన్నారు, ఇక ఫస్ట్ ఫేజ్ లాక్డౌన్ అనేది ప్రారంభమైంది. అలా విడతలుగా లాక్డౌన్ 1, లాక్డౌన్ 2.0, లాక్డౌన్ 3.0, లాక్డౌన్ 4.0 అలా 4 విడతలుగా లాక్డౌన్ వేసేసి ఎక్స్టెన్షన్ చేస్తూ కొన్ని సడలింపులు ఇస్తూ అలా కరోనాని కట్టడి చేసే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా కొన్ని సందేశాలు పంపడం కానివ్వండి, వారికి కొన్ని ఆజ్ఞలు ఇవ్వడం కానివ్వండి, ఆర్డర్స్ జారీ చేయడం కానివ్వండి, అలాంటి ప్రయోగాలు చేసింది. సో ఈ కరోనా పరిస్థితులను కట్టడి చేయడానికి భారతదేశంలో లాక్డౌన్ని విధించడం అనేది ప్రారంభమైంది. అందులో భాగంగా చూడండి, చట్టాలు ప్రయోగించాలి. ఎగ్జాంపుల్, చాలా మంది కూడా లాక్డౌన్ అంటే ఏంటి, ఏం చేస్తారు, ఏముంది, మనం బయట తిరిగితే ఏమవుతుంది అని చెప్పేసి చాలా మంది కూడా నెగ్లిజెన్స్ చేశారు. సో అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని ఈ కరోనా అనేది ఎవరికైనా వ్యాపిస్తుంది, సులభంగా వ్యాపిస్తుంది. ఇలాంటి భయానక పరిస్థితులను ప్రజలను అప్రమత్తం చేయాలి. సో ప్రజలు అప్రమత్తంగా ఉన్నా కూడా ఏమైనా నెగ్లిజెన్స్ పాల్పడ్డా కూడా సో దీనికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పేసి ప్రభుత్వము పురాతనంగా ఉన్న ఒక చట్టం, ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897, మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. పోటీ పరీక్షల్లో ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ గురించి ఖచ్చితంగా అడుగుతారు. సో బాంబే ప్రావిన్స్లో ముఖ్యంగా చూడండి, బ్రిటిష్ పరిపాలిత ప్రాంతం. బ్రిటిష్ వాళ్ళు భారతదేశం మొత్తాన్ని కూడా పరిపాలించలేదు, కొన్ని ప్రాంతాలని పరిపాలించారు, భారతదేశంలో సగభాగం మాత్రమే పరిపాలించారు. అలా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన ప్రాంతాలని మనం బ్రిటిష్ పాలిత ప్రాంతం అంటారు. సో బ్రిటిష్ పరిపాలిత ప్రాంతమైన బాంబే ప్రావిన్స్ ఏదైతే ఉందో, బాంబేలో ఒకప్పుడు 1897, 1896 ఆ టైంలో బ్యూబోనిక్ ప్లేగు అనే ఒక డిసీజ్ వచ్చింది. బ్యూబోనిక్ ప్లేగ్, అలా అంటువ్యాధి, బ్యూబోనిక్ ప్లేగు వ్యాధి సింపుల్గా చెప్పాలంటే. సో ఆ ప్లేగు వ్యాధిని కట్టడి చేయాలంటే ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టాలనైనా ప్రయోగించాలి, లేదా ప్రజలందరినీ కూడా గుంపులుగా ఉండకుండా వారిపైన ఆంక్షలు విధించాలి అని చెప్పేసి ఒక చట్టాన్ని ప్రయోగించింది. ఎప్పుడు, స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ పరిపాలిత ప్రాంతంలో భారతదేశం ఉన్నప్పుడు ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ అని చెప్పేసి 1897లో ప్రయోగించడం జరిగింది. సో అంతటి పురాతన చట్టాన్ని ఈ రోజున భారత ప్రభుత్వం మళ్ళీ దీన్ని భారతదేశంలో ప్రయోగించింది. సో ఈ రకంగా కరోనా పరిస్థితుల కాలంలో భారత ప్రభుత్వం కరోనా వ్యాప్తిని అడ్డుకట్ట వేయడానికి, సో ప్రజలందరిపైన ఆంక్షలు విధించడానికి లాక్డౌన్తో పాటు ఏ చట్టాన్ని ప్రయోగించింది అంటారు, 1897 ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్. ఇది ఎవరి కాలంలో చట్టం, ఏ సంవత్సరం సంబంధించి చూడండి. సో 1897 ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ అనేది ప్రయోగించబడింది మొట్టమొదటిసారి బాంబేలో. ఇప్పుడు దేశం అంతా ప్రయోగించడం జరిగింది. ఇందులో 4 సెక్షన్లు ఉంటాయి. 1వ సెక్షన్లో వచ్చేసి దానికి సంబంధించిన పేరు కానివ్వండి, పరిచయం ఉంటుంది. తర్వాత దానికి సంబంధించిన నిబంధనలు ఉంటాయి. అండ్ 3rd సెక్షన్ వచ్చేసి ఎలాంటి నేరాలకు ఎలాంటి శిక్షలు ఉంటాయి. అలా 4 సెక్షన్లు మాత్రమే ఉంటుంది. ఒక చిన్న చట్టం, ఏదైనా చట్టంలో చాలా వందల సెక్షన్స్ ఉంటాయి, కానీ ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ అంటువ్యాధుల నిర్మూలన కోసం ఏర్పడిన చట్టము. ఇందులో 4 సెక్షన్స్ ఉంటాయి. సో అలా ఈ 4 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని భారతదేశం అంతా కూడా ప్రయోగించడం జరిగింది. సో అలా ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి. అండ్ అందులో భాగంగా భారత ప్రభుత్వము ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 ప్రయోగించి దీన్ని జాతీయ విపత్తుగా ప్రయోగించింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, జాతీయ విపత్తు నిర్వహణ చట్టం 2005 ఆధారంగా భారతదేశంలో ఈ కరోనాని విపత్తుగా ప్రకటించడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఏదైనా విపత్తు అంటే మీకు తెలుసు, డిజాస్టర్, బ్యాడ్ స్టార్. ఈ డిజాస్టర్ అంటే ఏంటంటే ప్రాణ నష్టము ఉంటుంది, ఆస్తి నష్టము ఉంటుంది. మీరు చూడండి, లాక్డౌన్ కాలంలో ఎంతటి ప్రాణ నష్టం చూస్తున్నాము. కరోనా బారిన పడి చనిపోయిన పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారిని కనీసం చివరి చూపు చూసే అవకాశం కూడా లేకపోయింది. చాలా మంది ఆ బాధలో ఉన్నవారికి తెలుసు అవన్నీ కూడా.
సో అలాంటి నిబంధనలు కానివ్వండి, చాలా మంది ప్రాణాలు బలిగా ఉంటుంది. అండ్ దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, భారీ ఆస్తి నష్టం. లాక్డౌన్లో ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా కుంటుపడిపోయింది, స్తంభించిపోయింది సింపుల్గా చెప్పాలంటే. ఇలాంటి స్తంభించిపోయిన ఆర్థిక వ్యవస్థని గాడిన పెట్టడానికి ఇక మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అవన్నీ చేయడం జరిగింది. కానీ లాక్డౌన్లో ఆస్తి నష్టం జరిగింది మరియు ప్రాణ నష్టం భారీగా జరగడం జరుగుతుంది. సో ఇలాంటి నిబంధనలు, అందువల్ల జాతీయ విపత్తుగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ఆధారంగా కరోనా ఒక విపత్తు అండ్ ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ మనకి 1897 అది చూడండి. అండ్ నెక్స్ట్ ఇండియన్ పీనల్ కోడ్ మనకు తెలిసి 1860 భారతీయ శిక్షా స్మృతి. సో భారతదేశంలో ఎలాంటి నేరాలకైనా ఏ శిక్ష వేయాలి అని చెప్పే అద్భుతమైన పుస్తకం. సో లా న్యాయం చేసేది. సో అలా న్యాయశాస్త్రంలో ఈ చట్టాల ఆధారంగానే ఎవరైనా కూడా న్యాయమూర్తి శిక్షలు వేస్తారు. ఈ రోజున దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 ఆధారంగా భారత ప్రభుత్వంలో ప్రయోగించిన చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘించడం జరిగింది అనుకోండి, లేదా లాక్డౌన్ విధించడం జరిగింది, ఆ లాక్డౌన్లో చాలా మంది కూడా అందరూ ఇళ్లలో ఉండిపోయారు. ఇలాంటి పరిస్థితిలో కొంతమంది లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించడం, బయటికి రావడం, కొంతమంది ఏం చేస్తారు లాక్డౌన్ పట్టించుకోకుండా బయటికి వచ్చేసి తిరగడమే కానివ్వండి, ఇవన్నీ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు కొన్ని ఫేక్ న్యూస్లు కూడా ప్రచారం చేస్తున్నారు. ఫేక్ న్యూస్ అంటే ఏంది, పలానా ఏరియాలో కరోనా వచ్చింది, ఆ ప్రాంతాలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. సో కరోనాని గుర్తుంచుకోండి, ముఖ్యంగా కరోనా ప్రభావంతో చనిపోవడం కంటే కరోనాకి ప్యానిక్ అయి ఆ ఫోబియాతో చనిపోయిన వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు. సో చాలా మంది భయపడే పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో ఈ లాక్డౌన్లో చాలా మంది ఇంట్లో ఉన్నారు కాబట్టి చాలా ఫేక్ మెసేజ్లు కూడా క్రియేట్ చేశారు. సో ఇదంతా కూడా కట్టడి చేయాలి, లాక్డౌన్ నిబంధనల్ని ఖచ్చితంగా పాటించాలి. అండ్ క్వారంటైన్లో కొంతమంది ఎవరైతే ఉన్నారో ప్రైమరీ కాంటాక్ట్స్, మనకి కరోనా పేషెంట్స్ ఫస్ట్ దొరికినప్పుడు ఏం చేశారు, కరోనా లక్షణాలు కానీ కరోనా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో టెస్ట్లు బయటపడితే వెంటనే అంబులెన్స్ వచ్చేసి తీసుకుపోయారు. అలా చాలా వరకు కూడా ఫస్ట్ కేసెస్ ఏవైతే ఉన్నాయో చాలా దారుణంగా వాళ్ళు నరకం చూశారు. సో అంబులెన్స్ రావడం, వాడ ఏదైతే స్ట్రీట్ ఉంటుందో ఆ స్ట్రీట్ మొత్తాన్ని కూడా నిర్బంధనం చేయడం, కంటైన్మెంట్ ఏరియా ప్రకటించడం ఒక్క కేసు వచ్చినా కూడా. అండ్ తను ఎవరితో అయితే కాంటాక్ట్ అయ్యాడో గడిచిన 15-20 రోజుల్లో వాళ్ళందరినీ కూడా తీసుకుపోయారు, మనం చూసాం. సో అలాంటి క్వారంటైన్, కొంతమందికి ఏం చేస్తారు హోమ్ క్వారంటైన్ ఇచ్చారు. మనకి ఫారెన్ కంట్రీస్ నుండి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్టాంప్ వేసేసి హోమ్ క్వారంటైన్ ఇచ్చారు. సో ఇలాంటి హోమ్ క్వారంటైన్ నిబంధనలు కానీ లాక్డౌన్ నిబంధనలు కానీ ఫేక్ న్యూస్, తప్పుడు ప్రచారాలు చేసినా కూడా కట్టడి చేయడానికి భారత ప్రభుత్వము కొన్ని శిక్షలు కూడా ప్రకటించింది. చూడండి, అందులో మీరు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ NDMA, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 చట్టము సెక్షన్ 54 ఆధారంగా ఎవరైతే లాక్డౌన్ నిబంధనలు వైలేట్ చేస్తారో వారికి 1 year శిక్ష అండ్ జరిమానా కూడా. అండ్ భారతీయ శిక్షా స్మృతికి సంబంధించి ఇండియన్ పీనల్ కోడ్ 505 1A 1B ఆధారంగా శిక్షలు విధించడం. అండ్ క్వారంటైన్ నిబంధనలు ఎవరైతే ఉల్లంఘిస్తారో, ఎవరినైతే క్వారంటైన్లో ఉండమని చెప్పేసి ఇంట్లో ఉండమని చెప్పేసి ప్రభుత్వం స్టాంప్ వేసి పంపించిందో వాళ్ళు క్వారంటైన్లో కూడా బయటికి తిరిగారనుకోండి, వారిపైన సెక్షన్ 188A 188B మరియు మనకు NDMA నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ సెక్షన్ 54 నుండి 60 వరకు అన్ని రకాల కట్టడి చేసే సెక్షన్స్ ఉంటాయి. ఈ సెక్షన్ చూడండి, 54 గుర్తుంచుకోండి, 60 వరకు అన్ని కూడా. అండ్ దాంతోపాటు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 269, 270, 271 ఇవన్నీ కూడా లాక్డౌన్ కాలంలో నిబంధనలు, ప్రభుత్వం ఇచ్చే నిబంధనలను, సందేశాలను ఏవైతే ఉంటాయో ఆర్డర్స్ని వైలేట్ చేసిన వారిపైన రకరకాల చట్టాలు ప్రయోగించారు, మనం చూస్తున్నాం, శిక్షలు కూడా. సో అలా ముఖ్యంగా ఫేక్ న్యూస్ అనేది ఇంపార్టెంట్. ఈ రోజున ఫేక్ న్యూస్ని కట్టడి చేయడానికి జస్టిస్ బాబ్డే గారు, మనకి ఎవరైతే ఉన్నారో శరద్ బాబ్డే గారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ముఖ్యంగా కరోనాకి బారిన పడ్డవాళ్ళు బ్రతుకుతారా చస్తారా పక్కన పెట్టండి, కానీ కరోనా అనే పదంతో ఆ భయానికే చాలా మంది చనిపోతున్నారు. ముఖ్యంగా తప్పుడు ప్రచారాలు, కరోనా లక్షణాలు ఇంత దారుణంగా ఉంటాయని, ఈ ప్రాంతంలో కరోనా వచ్చిందని, ఇలాంటి పరిస్థితుల ఆధారంగా చనిపోతున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫేక్ న్యూస్ని కట్టడి చేయండి అని చెప్పేసి కూడా ప్రచారం చేశారు, ముఖ్యంగా జస్టిస్ బాబ్డే గారు. అందులో ఇండియన్ పీనల్ కోడ్లోని ఇందాక మీకు చెప్పిన సెక్షన్స్ అన్ని ప్రయోగించడం జరిగింది. అండ్ అందులో భాగం చూడండి, NDMA 2005 సెక్షన్ 54 అండ్ 188A 188 1B ఇది కానివ్వండి. సో 269, 270, 271 ఈ సెక్షన్స్ అన్ని ప్రయోగించి లాక్డౌన్ నిబంధనలు, తప్పుడు ప్రచారాలను కట్టడి చేయడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి. అండ్ తెలంగాణ లాంటి ప్రభుత్వం ఎగ్జాంపుల్ ఫ్యాక్ట్ చెక్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ప్రారంభించింది. ఫ్యాక్ట్ చెక్, ఏది తప్పుడు ప్రచారం ఏది వాస్తవం అని చెప్పేసి
జనాలు ప్యానిక్ కాకుండా ఒక వెబ్సైట్ కూడా ప్రారంభించింది, ఫ్యాక్ట్ చెక్. అదొకటి కూడా చూడండి, గూగుల్లో కొడితే మీకు వస్తుంది ఫ్యాక్ట్ చెక్ అనేది. అండ్ దాంతోపాటు కొన్ని నెంబర్స్ చాట్ బోర్డ్ని కూడా ప్రారంభించింది, 9000658658 అని చెప్పేసి ఒక నెంబర్ మీద చాట్ బోర్డ్ని కూడా ప్రారంభించింది. వాట్సాప్ ఎవరైనా కరోనాకి సంబంధించిన అంశాలని తెలుసుకోవడానికి అలా వాట్సాప్ చాట్ బోర్డు ఒక నెంబర్ ఆధారంగా చేశారు, 9000658658 అని చెప్పేసి. అది కానివ్వండి, సబ్జెక్ట్ టు కండిషన్ ఆ నెంబర్ కూడా చూడండి ఒకసారి. సో అలాంటి అంశాలను ప్రయోగించడం కానివ్వండి. అండ్ నెక్స్ట్ ఇక మిగతా ఆర్థిక పరంగా దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా మనం చూసాము, మొత్తం కూడా స్తంభించిపోయింది. లాక్డౌన్లో అందరూ ఇళ్లలో ఉండిపోయారు, ప్రొడక్షన్ లేదు, ఉత్పత్తి లేదు, ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి ముందడుగు లేదు. ఇలాంటి పరిస్థితిలో మొత్తం కూడా ఆర్థిక వ్యవస్థని గాడిన పెట్టడానికి ప్రతి ఒక్కరు కూడా కొన్ని చారిటీస్ చేశారు. చూడండి, ముఖ్యంగా ఎవరిపైన ఇబ్బంది పడింది లాక్డౌన్ అంటే వలస కార్మికుల పైన. వలస కార్మికులను చూసాం మనం, కొన్ని వేల కిలోమీటర్లు పొట్టె చేతి పట్టుకొని నడుచుకుంటూ పోయారు, మధ్యలో చనిపోయారు, తిండి లేదు. లాక్డౌన్లో ఎవరు బయటికి వచ్చే పరిస్థితి లేదు, కనీసం ఎవరైనా అడుక్కుందామన్నా కూడా ఎవరు కనబడని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, కొంతమంది పబ్లిక్లోకి చారిటీ ఆధారంగా వచ్చేసి మార్నింగ్ టైంలో చేయడం కానివ్వండి, దానం చేయడం కానీ అవి జరిగాయి. కానీ ఎంతైనా కూడా లాక్డౌన్లో ప్రభావం చాలా దారుణంగా పడింది. అండ్ ఇలాంటి ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న భారతదేశంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎవరైతే ఉంటారో, రాజ్యసభ ఎంపీ కానివ్వండి, లోక్సభ ఎంపీ కానివ్వండి, నామినేటెడ్ ఎంపీస్ కానివ్వండి, వీరందరికీ కూడా వచ్చే ఎంపీ ల్యాడ్స్ ఉంటుంది. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ మనం 1993 నుండి చూస్తున్నాం. సో దీని ఆధారంగా ఎంపీ ల్యాడ్స్ని కూడా 1 year పాటు 30% ఆఫ్ ద ఎంపీ ల్యాడ్స్ మొత్తం కూడా 1 year పాటు రద్దు చేశారు. సింపుల్ చెప్పాలంటే ఎంపీ ల్యాడ్స్ కింద ఇచ్చే ఒక్కొక్క ఎంపీకి ఇచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కోవిడ్ పరిస్థితుల కాలంలో ఖర్చు పెట్టడానికి వాడుతున్నారు. సో అలా ఎంపీ ల్యాడ్స్ కానివ్వండి, ఎంపీ ల్యాడ్స్ సంబంధించి కూడా మనకి ఒక అంశం వార్తలు నిలిచింది. సో ఎవరైతే సభ్యులు ఉంటారో, రాజకీయ నాయకులు ఉంటారో, వారికి ఎవ్రీ ఇయర్ కూడా ఉండే ఎంపీ ల్యాడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా 1 year పాటు రద్దు చేయడం అని, సో కొంతకాలం పాటు రద్దు చేస్తామని ఇలాంటి అంశాలు వచ్చినాయి. మరియు దాంతోపాటు చూడండి, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటాను, ఉద్యోగుల జీతాల్లో శాలరీస్లో కూడా డెఫర్మెంట్ ప్రకటించాయి. డెఫర్మెంట్ అనాలి, డెఫర్మెంట్ అంటే ఏంటంటే కటింగ్ కాదు, కటింగ్ అనకూడదు, శాలరీస్ వరకు కట్ డౌన్ అని చెప్పకూడదు. డెఫర్మెంట్ అంటే ఏంటంటే ప్రస్తుత పరిస్థితిలో ఖజానాలో డబ్బులు లేవు కాబట్టి వారికి ఏదైతే ఉంటుందో 70% 60% ఇస్తారు. ఆ మిగతా అమౌంట్ ఉంటుంది కదా, ఏదైతే కట్ చేశారో 10% 20% చూడండి, అందరిపైన కటింగ్ అనేది జరిగింది. పెన్షనర్స్ పైన జరిగింది, గ్రేడ్ 1 ఉద్యోగుల పైన జరిగింది, 20% 30% అని తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 27 జారీ చేసింది. 27 జారీ చేసి ఉద్యోగుల జీతాల్లో కోతను విధించింది. ఈ కోతను విధించింది ఏంటి, ఉద్యోగ సంఘాలు కూడా ఉండాలి, ఎంతైనా కూడా వాళ్ళ యొక్క ఆజ్ఞలు కానివ్వండి, వారు ఇచ్చే మనకు అభ్యర్థన పెడతారు ప్రభుత్వానికి, మా జీతాలు కట్ చేయకండి, లాక్డౌన్ పరిస్థితి మా పైన కూడా ఇబ్బంది పెట్టకండి అని. సో డెఫర్మెంట్ కింద ప్రస్తుత పరిస్థితిలో కట్ చేశారు, కానీ ఫ్యూచర్లో మళ్ళీ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. సో డెఫర్మెంట్ అనే మీనింగ్ అర్థం చేసుకోండి. డెఫర్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో కట్ చేస్తారు, కానీ ఫ్యూచర్లో ఏదైతే కట్ చేసిన అమౌంట్ ఉంటుందో మళ్ళీ వాళ్ళ డిపాజిట్కి, వాళ్ళ అకౌంట్లోకి డిపాజిట్ అవుతుంది. ఇది ఒకటి కూడా చూడండి. అండ్ దాంతోపాటు చూడండి, ఆర్బీఐ రంగంలోకి దిగేసేసి ఏవైతే ఈఎంఐలు ఉంటాయో వాటికి సంబంధించి మారిటోరియం ప్రకటించింది. మారిటోరియం అంటే ఏంటంటే మంత్లీ ఈ ఇన్కమ్ అనేది ఆగిపోయింది. ప్రైవేట్ సెక్టర్లో ఆధారపడ్డ వారిపైన ఈ కరోనా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సో ఈ కరోనా పరిస్థితుల కాలంలో మంత్లీ శాలరీస్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారి అందరినీ కూడా ఆదుకోవాలంటే వాళ్ళు ఈఎంఐలు ఏమి క్యాన్సిల్ చేయాలి, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఏది ఉంటుందో అది ఏమీ క్యాన్సిల్ చేయాలి. కాకపోతే ఎవ్రీ మంత్ కట్టే ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉంటుందో టైంకి కట్టకపోతే ఒక వ్యక్తికి సిబిల్ స్కోర్ పోతుంది. సిబిల్ స్కోర్ పోతే నెక్స్ట్ టైం ఇక లోన్ రాదు. సో ఇలాంటి పరిస్థితిలో ఆ సిబిల్ స్కోర్ కట్ కాకుండా మరి ఏవైతే సంస్థలు ఉంటాయో బ్యాంకులకి కట్టే ఈఎంఐలు ఏవైతే ఉంటాయో వాటిని ఈఎంఐని వాయిదా చేయడం జరిగింది. కానీ గుర్తుంచుకోండి, ఈఎంఐ వాయిదా వేసి ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ తర్వాత ఇంట్రెస్ట్ విషయంలో మాత్రం ఖచ్చితంగా పర్సన్ పైన ఇంపాక్ట్ పడుతుంది. సో డెఫర్మెంట్ ఇన్ శాలరీస్ చూసాము తెలంగాణ గవర్నమెంట్, అలా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అండ్ ఆర్బీఐ ప్రకటించింది, మారిటోరియం అంటే ఈ మంత్ కట్టాల్సిన ఇన్స్టాల్మెంట్ 3 months తర్వాత కూడా కట్టుకోవచ్చు అని చెప్పేసి అలా ప్రకటించడం జరిగింది. అలా ఈ టర్మ్స్ అన్ని కూడా మీకు చెప్తున్నాను, ఎందుకంటే ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి చాలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు ఒక హెడ్డింగ్లో చూసుకోండి. వీటికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ చూడండి, కరోనాకి సంబంధించి ఖచ్చితంగా బిట్స్ వస్తాయి. సో ఇక కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందడుగు వేసేసి కట్టడి చేసడానికి కొన్ని కీలకమైన అంశాలు చేశాయి. ఎగ్జాంపుల్ రాజస్థాన్లోని బిల్వారా, మోస్ట్ ఇంపార్టెంట్ బిల్వారా మోడల్ అంటారు. అంటే బిల్వారా పట్టణం ఏదైతే ఉందో, ఆ జిల్లా ఏదైతే ఉందో అక్కడ పాలనా యంత్రాంగం అద్భుతంగా కరోనాని కట్టడి చేయడానికి ప్రయోగం చేసింది. ఏం చేసింది, జిల్లా మొత్తం
మొత్తాన్ని కూడా నిర్బంధంలోకి చేసేసింది. లాక్డౌనే కాకుండా జిల్లా మొత్తాన్ని నిర్బంధం చేసి ప్రతి గల్లీకి ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. అంటే ఎవరు కూడా బయటికి రాకూడదు. టోటల్ కంటైన్మెంట్ ఏరియాగా ప్రకటించింది. ప్రజలకి కావాల్సిన నిత్యావసర సరుకులు ఏవైతే ఉంటాయో ఆ నిత్యావసర సరుకులన్నింటినీ కూడా డోర్ డెలివరీ చేసేసింది. ఎవరు కూడా బయటికి రాకూడదు. లైక్ సింపుల్గా కర్ఫ్యూ వాతావరణం చేసింది. సో అలా అత్యధికంగా కేసులు నమోదైన రాజస్థాన్లోని బిల్వారా ప్రాంతంలో కొంతకాలంలోనే కేసెస్ అన్నీ పోయినాయి. సో అలా కట్టడి మంత్రం అనేది దేశం మొత్తం కూడా బిల్వారా మోడల్ అనేది అద్భుతంగా పనిచేసింది. అండ్ నెక్స్ట్ చూడండి, COVID-19 మేనేజ్మెంట్ ఇండెక్స్. COVID-19ని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు ఏ రకంగా ప్రయత్నించాయి, మోర్టాలిటీ రేట్ ఎంత ఉంది, యాక్టివ్ కేసెస్ ఎంత ఉన్నాయి, ఇవన్నిటి ఆధారంగా ఒక COVID-19 మేనేజ్మెంట్ ఇండెక్స్ని కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. అందులో రాజస్థాన్ టాప్ వచ్చింది. అంటే COVID-19ని అద్భుతంగా పోరాడిన రాష్ట్రం, కట్టడి చేసిన రాష్ట్రంగా. సో ఇలాంటి బిల్వారా మోడల్ దేశానికి అద్భుతంగా ఒక ఆదర్శప్రాయంగా నిలిచిపోయింది. అండ్ నెక్స్ట్, ఈ రోజున అరవింద్ కేజ్రీవాల్ గారు, ఢిల్లీ ముఖ్యమంత్రి, చాలా వరకు రిఫార్మ్స్ కొన్ని చూస్తూ ఉంటాం. అరవింద్ కేజ్రీవాల్ గారి ప్రభుత్వంలో చాలా వరకు కొన్ని కొత్తదనం చూస్తాం. ఆపరేషన్ షీల్డ్ అనే పేరుతో ఒక ఆపరేషన్ చేశారు. సో ఆపరేషన్ షీల్డ్ అనేది ఏ ప్రభుత్వం ప్రయోగించింది, ఏ ముఖ్యమంత్రి అనౌన్స్ చేశారు, COVID-19 కాలంలో అంటారు. సో ఆపరేషన్ షీల్డ్కి సంబంధించి యాక్రోనిమ్ ఉంటుంది. యాక్రోనిమ్ అంటే ఏంటో మీకు తెలుసు, అబ్రివేషన్ అంటే ఏంటి, యాక్రోనిమ్ అంటే ఏంటని. సో యాక్రోనిమ్ ఏంటంటే ఎస్, షీల్డ్లో SHIELD, షీల్డ్ స్పెల్లింగ్ ఏమేమి ఉంటుందంటే, ఎస్ అంటే సీలింగ్ ఆఫ్ ఇమ్మీడియట్ ఏరియా ఆర్ సరౌండింగ్స్ ఆఫ్టర్ జాగ్రఫికల్ మార్కింగ్. అంటే ఏంటంటే ఒక కేసు బయటపడింది అనుకోండి, ఆ చుట్టుపక్క ప్రాంతాన్ని మొత్తం కూడా సీల్ చేసేస్తారు. ఇక ఎవరు కూడా ఆ ప్రాంతం నుండి, కంటైన్మెంట్ అన్న రెడ్ జోన్ అన్నట్టుగా ఎవరు కూడా ఆ ప్రాంతం నుండి బయటకు పోరు, సీల్ చేస్తారు. ఎస్ అంటే సీలింగ్, ఆ ప్రాంతాన్ని సీల్ చేస్తారు. ఒక ఏరియాలో వచ్చిందనుకోండి, స్ట్రీట్ నెంబర్ 1లో వచ్చిందంటే ఆ స్ట్రీట్ ఏదైతే ఉంటుందో గల్లీ మొత్తాన్ని కూడా సీల్ చేసేస్తారు, సీజ్ చేసేస్తారు. ఇక సో సీలింగ్ ఆఫ్ ద ఇమ్మీడియట్ ఏరియా, ఎవరికి ఎక్కడైతే కేసెస్ బయటపడ్డాయో వాటికి సంబంధించి. అండ్ నెక్స్ట్ హోమ్ క్వారంటైన్ ఆఫ్ ఆల్ ద పీపుల్ లివింగ్ ఇన్ ద ఏరియా. ప్రతి ఒక్కరు కూడా హోమ్ క్వారంటైన్లో ఉండాలి. ఎవరు, ఈ సీలింగ్ చేసిన ఏరియాస్ కానివ్వండి, వారికి అడ్జసెంట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వారందరూ కూడా హోమ్ క్వారంటైన్లో ఉండాలి. ఈ హోమ్ క్వారంటైన్లో ఉండేసేసి ఆటోమేటిక్గా మరి బయటికి రాకుండా ఎలా ఉంటాము, నిత్యావసరాలు కూడా కావాలి కదా అంటే ప్రభుత్వమే డోర్ డెలివరీ సిస్టమ్ ఇచ్చింది. అద్భుతంగా చూడండి, ఎవరైనా కూడా బయటికి రాకండి అంటే రాకుండా ఉంటారు, కానీ వారి యొక్క అవసరాలు తీరిస్తే ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. సో అవన్నీ ఢిల్లీ ప్రభుత్వం చేసింది. సో హోమ్ క్వారంటైన్ ఆఫ్ ఆల్ ద పీపుల్ లివింగ్ ఇన్ ద ఏరియా. అండ్ నెక్స్ట్ ఐసోలేషన్ అండ్ ట్రేసింగ్ ఆఫ్ ద పీపుల్ హూ హ్యావ్ ఇన్ ద ప్రైమరీ అండ్ సెకండరీ కాంటాక్ట్స్. ఎగ్జాంపుల్, ఒక పర్సన్కి కోవిడ్ వచ్చింది, COVID-19 టెస్ట్ పాజిటివ్ వచ్చింది. సో ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను ఐసోలేషన్ చేస్తారు. అండ్ తనతో ప్రైమరీ కాంటాక్ట్స్ ఉంటారు కదా, వాళ్ళ బంధువులు కానివ్వండి, వారి యొక్క పేరెంట్సే కానివ్వండి, ఎవరైనా కూడా వారి అందరినీ కూడా తీసుకుపోయి ఐసోలేషన్లో పెడతారు. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ కటింగ్ అనేది ఇక్కడికి అయిపోతుంది, ఈ కేసెస్ అనేది ఇక్కడికి అయిపోతుంది, వాళ్ళు ఎవరితో మళ్ళీ కాంటాక్ట్ కాకూడదు ఫర్దర్. అండ్ గుర్తుంచుకోండి, ఎన్ని టెస్టులు చేస్తే అన్ని ఐసోలేషన్స్ పెరుగుతాయి, ఎన్ని ఐసోలేషన్స్ పెరిగితే అంత కట్టడి పెరుగుతుంది. COVID-19 సంబంధించి ప్రభుత్వాలు చేయాల్సిన మంత్రం ఒక్కటే, టెస్టులు పెంచాలి. టెస్టులు పెంచితే పాజిటివ్ కేసెస్ తెలుస్తాయి, పాజిటివ్ కేసెస్ పైన ఆంక్షలు విధిస్తే కొత్త వారికి కేసెస్ నమోదు కావు. ఇది ఒక్కటే. అండ్ నెక్స్ట్ అంటే ఎసెన్షియల్ సప్లై ఆఫ్ కమోడిటీస్ ఈజ్ ఎన్ష్యూర్డ్. అంటే ఏంటి, నిత్యావసరాలు ఏవైతే ఉంటాయో ప్రజలకి కావాల్సిన నిత్యావసరాలు వాటి అన్నింటినీ కూడా ప్రభుత్వమే ఇంటింటికి డోర్ కొట్టి మరీ ఇస్తారు, ప్యాక్ చేసేసి. అదొకటి. అని చూడండి, ఎసెన్షియల్ సర్వీసెస్ యాక్ట్ మనకి ఏదైతే ఉంటుందో, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 అనేది కరోనా కాలంలో అద్భుతంగా విన్నాం మనం. అదొకటి కూడా గుర్తుంచుకోండి. ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్, NDMA సెక్షన్స్, మరియు మనకు ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 ఆధారంగా ఎవరు కూడా నిత్యావసరాల విషయంలో ధరలు పెంచకూడదు, ధరలు పెంచితే కూడా వారికి శిక్షార్హులు అవుతారు అని చెప్పేసి ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ కూడా, దాంతోపాటు ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కూడా ప్రభుత్వం అద్భుతంగా వాడింది ఈ టైంలో. అండ్ నెక్స్ట్ లోకల్ శానిటైజేషన్ ఏరియా బై అథారిటీస్. చూడండి, ఎగ్జాంపుల్, ఈ ఏరియాలో కేసు నమోదైంది, ఆ ఏరియా మొత్తాన్ని కంటైన్మెంట్ చేసే ముందు ఏం చేస్తారు, మొత్తం కూడా శానిటైజేషన్ చేస్తారు. ఆ శానిటైజేషన్ డిస్ఇన్ఫెక్టింగ్ ఏజెంట్ ఏదైతే కొడతారో కొట్టేసి బార్కెట్లు పెడతారు. ఇక సో అక్కడ ఉండే వైరస్ ఒకవేళ ఉందనుకో చచ్చిపోతుంది అన్నట్టు, ఆ బయట ఉండే. ఎందుకంటే కరోనా వైరస్ సాలిడ్ పైన కొంత సమయం కానివ్వండి, ప్రతి ఒక్క దానిపైన దానికంటూ లైఫ్ స్పాన్ ఉంటుంది. అది చంపడానికి ఎక్కడైతే కేసెస్ నమోదయ్యాయో ఆ నమోదైన ప్రాంతంలో మొత్తం కూడా డిస్ఇన్ఫెక్టింగ్ స్ప్రే చేస్తారు, కంటైన్మెంట్ ఏరియాగా చేస్తారు. అండ్ నెక్స్ట్
డోర్ టు డోర్ హెల్త్ చెక్. అండ్ ఇందాక చెప్పాను, ప్రతి ఒక్కటి కూడా చెకింగ్ తోటే మనం ఐసోలేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎన్ని టెస్టులు చేస్తే అన్ని కేసెస్ బయటకు వస్తాయి, ఎన్ని కేసెస్ బయటకు వస్తే అంత కేసెస్ ఫ్యూచర్లో తక్కువగా వస్తాయి. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. ఆపరేషన్ షీల్డ్ అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఢిల్లీ ప్రభుత్వం చేసింది. అలా ఒక్కొక్క ప్రభుత్వం, బిల్వారా మోడల్ ఢిల్లీ ప్రభుత్వం చేసిన ఆపరేషన్ షీల్డ్, దీంతో పాటు చాలా చేశాయి. ఇవన్నీ కూడా చూడండి, ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్, సో శానిటైజేషన్ చేయడానికి అధునాతన సౌకర్యాలు వాడుకున్నారు. మనం చూసాము డ్రోన్లు. ఇప్పటి వరకు డ్రోన్లు మనం మ్యారేజ్లలో చూసేవాళ్ళం, మ్యారేజ్లలో డ్రోన్లు కెమెరాలు అవి ఇవి చూస్తే వింతగా చూసేవాళ్ళం. కానీ ఈ రోజున డ్రోన్ల సహాయంతో శానిటైజేషన్ చేసిన ఏకైక మొట్టమొదటి ప్రాంతం ఇందోర్. మీరు చూస్తూ ఉంటారు, గడిచిన 3 సంవత్సరాల నుండి స్వచ్ఛ భారత్ విషయంలో, స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో స్వచ్ఛ సిటీ ఇందోర్. సో ఇంతటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వాడతారు. సో డ్రోన్ల సహాయంతో మనుషులు కూడా పోకుండా, ఎందుకంటే డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రే చేసే వ్యక్తికే వైరస్ రావచ్చు చెప్పలేమని చెప్పేసి డ్రోన్ల సాయంతో శానిటైజేషన్ ఏరియాలు గల్లీ 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 శానిటైజేషన్ చేసే ప్రక్రియను ప్రభుత్వాలు చేశాయి. ఇది మధ్యప్రదేశ్లో ఇండోర్లో ప్రారంభమైంది. సో డ్రోన్ల సాయంతో. అండ్ లాక్డౌన్లో డ్రోన్ల యొక్క ఉపయోగం అనేది అద్భుతంగా పనిచేసింది. చూడండి, లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వాళ్ళు ఎవరైతే రోడ్లకు పోతారో డ్రోన్లతో పోలీసులు నిఘా వేశారు. డ్రోన్ల సాయంతో శానిటైజేషన్, దాని కింద బాటిల్ పెట్టడం, ఆ ఏరియా మొత్తం శానిటైజేషన్ చేయడం. సో ఆటోమేటిక్గా రిస్క్ ఫ్రీ. డ్రోన్లకు కరోనా ఎట్లాగా రాదు. సో ఇలాగ డ్రోన్ల సాయంతో చేయడం కానివ్వండి. సో ఇలాంటి అంశాలు మరియు డ్రోన్ల సాయంతో కరోనా కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కనుక ముందుకు వస్తే సులభతర పర్మిషన్స్ ఇస్తాము అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ విషయంలో, డ్రోన్ల విషయంలో అని చెప్పేసి చెప్పారు. అందుకోసం గరుడ్ పోర్టల్ని కూడా ప్రారంభించారు. గరుడ్ పోర్టల్ కేంద్ర ప్రభుత్వం. సో గవర్నమెంట్ ఆథరైజేషన్ ఫర్ రిలీఫ్ యూజింగ్ డ్రోన్స్, గరుడ్ పోర్టల్. దేనికి సంబంధించి అంటే ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రోన్ల ద్వారా కరోనాని కట్టడి చేసే ఉద్దేశం ఉంటే డ్రోన్లను వాడుకోవాలంటే సులభతరంగా చేస్తాము అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఈ డ్రోన్లకు సంబంధించిన ఉత్తర్వులు, అనుమతులు ఇస్తారు. ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్, డ్రోన్ల సహాయంతో ఇందోర్ ప్రాంతం. అండ్ నెక్స్ట్, ఇక జనాలందరూ కూడా ఇండ్లలో ఉన్నారు. మనం చూసాము, చాలా మంది బోర్గా ఫీల్ అయ్యారు, చాలా మంది ఎంజాయ్ చేశారు ఇంట్లో ఉండి, చాలా మంది కూడా ఫోన్లు పట్టుకొని అలా ఇలా ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల కాలంలో కోవిడ్-19 పైన అవగాహన కల్పించాలి. ప్రజలకి కూడా అవగాహన కల్పిస్తే సులభంగా రాదు. ఏం చేయాలి? వారికి ఏదైనా పారితోషికం ప్రకటించాలి, బహుమానం ఇవ్వాలి, ప్రైజ్. అందుకోసం అని చెప్పేసి ఈ లాక్డౌన్లో ₹1,00,000 అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కిందనే ఒక ప్రోగ్రాం కూడా ప్రారంభించబడింది. లాక్డౌన్లో ₹1,00,000. అది ఏంటంటే, కాంపిటీషన్ ఏంటంటే ఛాలెంజ్ కోవిడ్ కాంపిటీషన్, C3 కాంపిటీషన్ అంటారు. దాన్ని ఎవరు చేశారు అంటే నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా. సో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది అంటే, ఎవరైతే ఇళ్లలో ఉంటున్నారో, ఎవరైనా సరే అన్ని ఏజ్ వాళ్ళు ఏం చేస్తారు, లాక్డౌన్లో ₹1,00,000 ఎవరైతే మీకు నచ్చింది, కరోనా పరిస్థితుల కాలంలో మీరు దానికి సంబంధించిన కవితలు కానివ్వండి, పాటలు కానివ్వండి, కరోనాని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు అవలంబించాల్సిన సూత్రాలు కానివ్వండి, మీ యొక్క సూచనలు కానివ్వండి, మీ యొక్క ఆలోచనలు కానివ్వండి, మాతో షేర్ చేసుకుంటే అద్భుతమైన ఆలోచనలు లేదా అద్భుతమైన కట్టడి మంత్రాలు ఎవరైతే చెప్తారో వారికి మంచి పారితోషికం ఇస్తాము. ₹1,00,000, ₹50,000 అని ఒక కాంపిటీషన్ కూడా పెట్టింది, C3 కాంపిటీషన్. సో ఛాలెంజ్ కోవిడ్-19 కాంపిటీషన్ లాక్డౌన్లో ₹1,00,000 అనే అంశంతో ఇలా కూడా ఉన్నాయి. మనం ఇంట్లో వండుకుంటూ ఇలా కూడా చేయొచ్చు అని చెప్పేసి అవేర్నెస్ పెంచడానికి నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంస్థ చేయడం జరిగింది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో భాగం, ఇన్నోవేషన్ ఫౌండేషన్. అండ్ నెక్స్ట్, ఇక లాక్డౌన్ కాలంలో ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క రకమైన అంశాలతో ముందుకు వచ్చింది. చూడండి, విమానయాన సౌకర్యాలన్నీ బంద్ అయిపోయినాయి. అండ్ రైల్వేలో ప్యాసింజర్లు లేరిక, ఎందుకంటే మొత్తం లాక్డౌన్, అన్ని కూడా అయిపోయినాయి. విమానాలు అయితే 80% జరగకూడదు, ఎందుకంటే విదేశాల నుండే కరోనా ఇంపోర్ట్ అయింది, విదేశాల నుండి వచ్చింది. అలా మొట్టమొదటి కేసు కేరళలో కనిపెట్టబడి జరిగింది. అలా విదేశాల నుండి కూడా కరోనా ఎక్కువగా వస్తుందని చెప్పేసి విమానయానాలు మొత్తం కూడా ఆపేశారు. ఎగుమతులు లేవు, దిగుమతులు లేవు, వ్యక్తులు లేరు, ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ లేదు. కానీ విమానాలను వాడుకున్నారు అద్భుతంగా. అండ్ దాంతోపాటు మొత్తం కూడా రైళ్ళన్నీ కూడా స్తంభించిపోయాయి. సింపుల్గా చెప్పాలంటే ప్యాసింజర్ ట్రావెలింగ్ అనేది ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి ఉండకూడదు, ఎందుకంటే లాక్డౌన్లో ఇంట్లోనే ఉంటారు, ఇక రైలు ఎట్లా నడపాల్సిన అవసరం లేదు. సో టోటల్ కూడా అష్ట నిర్బంధంలో పెట్టడం జరిగింది దేశాన్ని. సో అలా ఎక్కడి వ్యవస్థ అక్కడే ఉంది, బస్సులు, రైళ్లు అన్నీ కూడా. సో ఇందులో భాగంగా లైఫ్ లైన్ ఉడాన్ అనే పేరుతో దాదాపు కొన్ని స్పెషల్ ఫ్లైట్లని ఆపరేట్ చేస్తారు. ఆ స్పెషల్ ఫ్లైట్ దాదాపు ఏంటంటే 403 స్పెషల్ ఫ్లైట్లను అందులో ఏం చేశారంటే
మెడిసిన్, ఎసెన్షియల్ మెడిసిన్స్, ఈ లాక్డౌన్లో అద్భుతమైన మెడిసిన్ మనం చూస్తున్నాం. హైడ్రాక్సీ క్లోరోక్విన్ లేదా హైపోక్లోరైడ్, సోడియం హైక్లోరైడ్ డిస్ఇన్ఫెక్షన్ చేయడానికి, మరియు దాంతోపాటు రెమ్డెసివిర్ కానివ్వండి, ఎసెన్షియల్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి తీసుకుపోవడానికి ఈ ఫ్లైట్లని వాడారు. అలా ఫ్లైట్లని అత్యవసర పరిస్థితుల కాలంలో ఏ పేరుతో వాడారంటే లైఫ్ లైన్ ఉడాన్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రారంభించింది. సో అలా వైమానిక మంత్రిత్వ శాఖ వారు లైఫ్ లైన్ ఉడాన్ పేరుతో ఒక అంశాన్ని ప్రారంభించారు. అలా ఈ లాక్డౌన్లో ప్యాసింజర్ కాకుండా కూడా ట్రాన్స్పోర్టేషన్ కోసం వాడారు. అంటే ఇందులో భాగంగా దాదాపు ఎంత అంటే ఒక 3,97,632 కిలోమీటర్లు ఈ విమానాల ద్వారా సరఫరా చేశారు. ఎసెన్షియల్ కమోడిటీస్, వస్తు రవాణా, మందుల రవాణా. అండ్ చూడండి, రైళ్లను అయితే అద్భుతంగా వాడుకున్నారు. కోవిడ్ కేర్ కోచ్లుగా వాడుకున్నారు, మరియు దాంతోపాటు ఐసోలేషన్ వార్డులుగా మలిచారు. మరియు దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ జై కిసాన్ అనే రైళ్లను ప్రారంభించింది May 1. ఎందుకంటే వలస కార్మికులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ COVID-19 పరిస్థితుల కాలంలో స్తంభించిపోయిన వాతావరణంలో ఎవరి వాళ్ళ ఇంట్లోకి వెళ్లకుండా అక్కడ ఉండిపోయారు. ఉపాధి లేదు, ఫుడ్ లేదు, ఎలాంటి పరిస్థితుల్లో చావు ఆకలి కేకలు కనిపించే పరిస్థితుల్లో కొంతమంది నడుచుకుంటూ పోయారు. అలాంటి పరిస్థితుల్లో మధ్యప్రదేశ్ లాంటి ప్రభుత్వం ఏదైతే ఉందో పోలీసులు చరణ్ పాదుక అని చెప్పేసి పాదరక్షలు కూడా వేశారు, చరణ్ పాదుక. సో ఇలాంటి పరిస్థితుల కాలంలో ఈ వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చాలి అని May 1 శ్రామికుల దినోత్సవం రోజున శ్రామిక్ ఎక్స్ప్రెస్లను ప్రారంభించడం జరిగింది. అలా శ్రామిక్ ఎక్స్ప్రెస్లతో పాటు మరియు ముఖ్యంగా ఆహార పదార్థాలను కానివ్వండి అవన్నీ కూడా జై కిసాన్ ట్రైన్స్ ని ప్రారంభించడం జరిగింది. జై కిసాన్ అనేది లాక్డౌన్ లో రైళ్లకు సంబంధించిన పథకము ఇండియన్ రైల్వేస్ ప్రారంభించింది. జై కిసాన్ ద్వారా ఏంటంటే ఎసెన్షియల్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఆహార పదార్థాలు ఒక రాష్ట్రం నుండి ఒక రాష్ట్రానికి ఫాస్టెస్ట్గా మూవ్ చేయడం జరిగింది. అలా జై కిసాన్ రైళ్లను ఆహార పదార్థాల కోసం, ఎసెన్షియల్ కమోడిటీస్ కోసం వాడడం జరిగింది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో COVID-19 ఐసోలేషన్ కోచ్, ఈ రైళ్ళన్నీ ఆగిపోయినాయి కదా. ఇప్పటికిప్పుడు మనము పెద్ద పెద్ద హాస్పిటల్ కట్టలే మనం చూసాము. ఎందుకంటే హాస్పిటల్ నిర్మాణం ఎవరికి ఎంతమంది ప్రాణాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నిర్మాణాలు ఏవైతే ఉంటాయో మనం చూస్తూ ఉంటాం. చాలా మంది ట్రైన్ అంటే ఇల్లు లాగానే ఉంటుంది అనుకుంటారు. సో అలాంటి ట్రైన్స్ని ఆల్టర్నేట్గా వాడుకొని కోవిడ్ పరిస్థితిలో ఎవరైతే కోవిడ్ పాజిటివ్ వచ్చిందో వాళ్ళని రైళ్లలో ఐసోలేషన్ వార్డుగా పెట్టారు. సో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. ఎవరిని వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో COVID-19 ఐసోలేషన్ కోచ్గా వాడడం జరిగింది. అండ్ గుర్తుంచుకోండి, ఇక మనుషులకి ట్రైన్స్లో ఐసోలేషన్ కానివ్వండి, లేదా హాస్పిటల్లో ఐసోలేషను, గాంధీ హాస్పిటల్ లాంటి ప్రభుత్వ హాస్పిటల్ ఐసోలేషన్ క్వారంటైన్ పెడుతున్నారు. కొన్ని స్కూళ్లను, కాలేజ్ని కూడా క్వారంటైన్ కేంద్రాలే మార్చారు. కానీ జంతువులకు కూడా కరోనా విషయంలో ఒక అంశం వచ్చింది. మీరు చూశారు, నదియా అనే ఒక పులికి మొట్టమొదటిసారి కరోనా కేసు వచ్చింది అమెరికా ప్రాంతంలో. సో అలా జంతువులకి కూడా కరోనా వస్తుందేమో అని చెప్పేసి జంతువుల కోసం భారతదేశంలో మొట్టమొదటిసారి ఉత్తరాఖండ్లో ఉన్న జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉంటుందో అందులో జంతువులన్నింటినీ కూడా ఐసోలేషన్ వార్డుల కింద పెట్టారు. సో కోవిడ్ లక్షణాలు బారిన పడకుండా జంతువులన్నిటి కూడా ఛాంబర్స్ ఏర్పాటు చేసేసి ఉత్తరాఖండ్ జిమ్ కార్బెట్ పార్క్ని మనం ఏదైతే ఉంటుందో అందులో జంతువుల విషయంలో క్వారంటైన్ చేయడానికి వాడారు, క్వారంటైన్ కేంద్రంగా. ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో ఇలా కరోనా సమయంలో ముఖ్యంగా గుర్తుంచుకోండి 2 శాఖలు, ఒకటి ఇండియన్ రైల్వేస్ అండ్ DRDO, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, మరియు ఇండియన్ రైల్వేస్. ఈ రెండింటి యొక్క కృషి అద్భుతం. మీరు చూడండి, రక్షణ రంగంలో అధునాతనమైన విప్లవాలు కానివ్వండి, అధునాతనమైన పరికరాలు కనుగొనే DRDO ఈరోజు COVID-19 విషయంలో ఒక రక్షణ కవచం లాంటి బయోసూట్స్ కానివ్వండి, సో రకరకాల ప్రయోగాలు చేసింది. అండ్ గుర్తుంచుకోండి, భారతదేశంలో ఇండియన్ రైల్వేస్ కూడా COVID-19 పరిస్థితుల కాలంలో ఆపదలో ఉన్న పరిస్థితిలో ఐసోలేషన్ వార్డుగా వాడడం జరిగింది. సో అలా ఇండియన్ రైల్వేస్, DRDO ఈ COVID-19 పరిస్థితుల కాలంలో వాటి యొక్క పాత్ర గురించి ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మెయిన్స్లో కానివ్వండి, వాటికి సంబంధించి ప్రిలిమ్స్లో కానీ ఖచ్చితంగా అడుగుతారు, వారికి ప్రారంభించిన అంశాలు కానివ్వండి, ఏదైనా కూడా. సో నెక్స్ట్, ఇక ఒక్కొక్క ఆర్గనైజేషన్, ఉద్యోగ సంఘాలు కానివ్వండి, కొంత ముఖ్యంగా చెప్పాలంటే జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ మనకు తెలుసు, IAS ఆఫీసర్లు కూడా COVID-19 పరిస్థితుల కాలంలో మేమున్నాము అని చెప్పేసి ఒక గ్రూప్గా ఏర్పడి COVID-19 సంబంధించి వారి యొక్క మద్దతు కూడా వారు కొన్ని కార్యక్రమాలు చేయడం కానివ్వండి, ఈ COVID-19 అరికట్టడానికి వారు కూడా ముందుకు వచ్చారు. అది ఏ ప్రోగ్రాంలో భాగంగా అంటే కరోనా, CARUNA. ఈ యాక్రోనిమ్ ఫుల్ ఫామ్ చూసుకోండి. కరోనా అనేది ఎవరికి సంబంధించింది? ఈ COVID-19 పరిస్థితుల కాలంలో ఏ సంఘం అంటారు, ఏ యూనియన్ అంటారు, ఎవరి యూనియన్ అంటారు? IAS సివిల్ సర్వీసెస్ సంబంధించిన అంశాలు. సో సివిల్ సర్వీసెస్ అసోసియేషన్స్ రీచ్
టు సపోర్ట్ ఇన్ న్యాచురల్ డిజాస్టర్స్. సో కరోనా పేరుతో సివిల్ సర్వీసెస్ అధికారులు ఎవరైతే ఉంటారో, ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ అధికారులు, ఐఏఎస్ లాంటి అధికారులు, వీరందరూ కూడా ఒక యూనియన్లో ఉండి ఈ న్యాచురల్ డిజాస్టర్ ప్లేస్లో వీరందరూ కూడా వారి వంతుగా కృషి చేయడానికి వారు కూడా ముందుకొచ్చారు. సో వీరి యొక్క అంశాలను చూడండి. అండ్ నెక్స్ట్ ఈ రోజున ఎన్సీసీ, చిన్నతనంలోనే దేశ సేవ చేసే ఉద్దేశంతో ఎన్సీసీ, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ మనం చూస్తూ ఉంటాము. సో అలా ఎన్సీసీ దేశ సేవలో భాగంగా ఈ రోజు కరోనా పరిస్థితిలో కూడా వారు ముందుండి ఈ కరోనా పరిస్థితుల కాలంలో వారి వంతుగా కూడా కృషి చేశారు. అది ఏ పేరుతో అంటారు? ఎక్సర్సైజ్ ఎన్సీసీ యోగదాన్. సో ఇదొకటి ఎక్సర్సైజ్ ఎన్సీసీ యోగదాన్ అనేది ఎన్సీసీకి సంబంధించి, సివిల్ సర్వీసెస్ అధికారులకు సంబంధించి కరోనా అనేది. దీనికి సంబంధించి ఫుల్ ఫామ్ చూడండి, సివిల్ సర్వీసెస్ అసోసియేషన్స్ రీచ్ టు సపోర్ట్ ఇన్ న్యాచురల్ డిజాస్టర్స్. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇక COVID-19కి సంబంధించి ప్రజల్లో మాస్కుల పైన అవగాహన కల్పించడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వినూత్న ప్రచారం చేశారు. ఎగ్జాంపుల్ BCCI, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ క్రికెట్ ఇన్ ఇండియా. సో క్రికెట్ని సంబంధించి క్రికెట్ నియంత్రణ సంస్థ భారతదేశంలో BCCI ఈరోజు క్రికెటర్స్ ఎవరైతే ఉంటారో ఫేమస్ క్రికెటర్స్ వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని వారిచే ఒక వీడియో రిలీజ్ చేసింది. వీడియో టీమ్ మాస్క్ ఫోర్స్ అనేది మాస్కుల పైన అవగాహన కల్పించడానికి ఏ సంస్థ ఈరోజు ఒక అవగాహన కార్యక్రమం చేపట్టింది అంటారో టీమ్ మాస్క్ ఫోర్స్ అనేది BCCIకి సంబంధించింది. సో క్రికెటర్స్ అందరూ కూడా సచిన్ టెండూల్కర్, గంగూలీ, సేవాగ్ లాంటి వారు కానివ్వండి, ప్రముఖ క్రికెటర్లు అందరూ కూడా, రోహిత్ శర్మ, కోహ్లీ, వీళ్ళందరూ కూడా ఈ రోజున మాస్కులు కట్టేసేసి ఒక చిన్న వీడియోని రిలీజ్ చేశారు మాస్కుల పైన అవగాహన. ఎందుకంటే ప్రముఖులు కానివ్వండి, మన యొక్క ఫేవరెట్స్ కానివ్వండి, ఇష్టమైన వ్యక్తులు చెప్తే మనం అందరం కూడా మాస్కులు కట్టుకుంటామని. అందులో భాగంగా చూడండి, మీకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 1 మాస్క్ మెనీ లైఫ్స్ అని చెప్పేసి. సో అలాంటి అంశాలు కానివ్వండి. అండ్ తమిళనాడు లాంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది ఈ కరోనా పరిస్థితుల కాలంలో అంటే నిత్యావసర సరుకులు PDS, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, మంత్లీ రేషన్ సరుకులు ఇస్తారు కదా ప్రభుత్వం, అందులో భాగంగా మాస్కులను కూడా నిత్యావసరాల కింద సరఫరా చేస్తుంది మంత్లీ. సో అలా మాస్కుల పైన అవగాహన కల్పించి మాస్కులను ఎసెన్షియల్ కమోడిటీస్ కింద పెట్టేసి ఈ రోజున ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. మాస్కులు ప్రతి ఒక్కరు ధరిస్తే దీనికి సంబంధించి కరోనాని మనం అరికట్టగలుగుతాం. ఇది మాత్రమే మనకి సోషల్ డిస్టాన్సింగ్ లేదా ఫిజికల్ డిస్టాన్సింగ్ అండ్ మాస్క్ శానిటైజేషన్ ఇలాంటి అంశాలు ఎక్కువగా అవగాహన కల్పించే కార్యక్రమాలు వచ్చాయి. ఇదొకటి కూడా. అండ్ నెక్స్ట్ ఈ రోజున కరోనాకి సంబంధించి రకరకాల యాప్లు వచ్చినాయి. అవగాహన కార్యక్రమాలు చూసినాం, యూనియన్స్ చూసాము, ఐసోలేషన్ సెంటర్ చూసాము, చట్టాలు చూస్తున్నాం. ఈ రోజున కరోనా పరిస్థితుల కాలంలో రకరకాల యాప్స్ కూడా వచ్చినాయి. మీరు చూడండి, ఆరోగ్య సేతు అనే యాప్ ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు. ఆరోగ్య సేతు అనే ఒక యాప్ని రూపొందించి భారత ప్రభుత్వం 11 భాషల్లో దీన్ని ఉంచింది. సో ఆండ్రాయిడ్ అండ్ iOS యాపిల్ ఫోన్లలో మరియు మిగతా అన్ని ఫోన్లలో ఆండ్రాయిడ్ వ్యవస్థ ఆధారంగా పనిచేసే అన్ని ఫోన్లలో కూడా ఆరోగ్య సేతు యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి మ్యాండేటరీ అని శ్రామిక్ ఎక్స్ప్రెస్లలో వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మ్యాండేటరీ చేసింది. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య సేతు చాలా మంది ఒక రికార్డు కూడా సృష్టించింది. ఆరోగ్య సేతు ఎలా ప్రారంభమైందంటే కరోనా కవచ్ పేరుతో ప్రారంభమైంది, కానీ దీన్ని ఇనాగ్రేట్ చేసేటప్పుడు ఆరోగ్య సేతు అని ఇనాగ్రేట్ చేశారు. సో అలా నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సర్వీసెస్ ఎవరైతే ఉన్నారో వారు ఆరోగ్య సేతు రూపొందించారు. మినిస్ట్రీ ఆఫ్ IT వారు కానివ్వండి, వీరందరూ కూడా రూపొందించి ఈరోజు ఆరోగ్య సేతును మనం ముందుకు తీసుకొచ్చారు. ఏం చేస్తుంది అంటే కరోనాకి సంబంధించి మనకు అలర్ట్ చేయడము, దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఇవ్వడం కానివ్వండి, మనకు ఎన్ని కేసెస్ నమోదవుతున్నాయి, మరియు కరోనా పేషెంట్ ఎవరైతే ఉంటారో మన దరిదాపులో చుట్టుపక్కల ఉన్నారా అవన్నీ చూపిస్తూ మనల్ని అలర్ట్ చేసేదే ఆరోగ్య సేతు. సో ఏ రకంగా చెప్పారు, అన్ యాప్ దట్ కనెక్ట్స్ ద పీపుల్ ఆఫ్ ఇండియా విత్ ద హెల్త్ సర్వీసెస్ ఇన్ అవర్ కంబైన్డ్ ఫైట్ అగైనిస్ట్ COVID-19. కలిసికట్టుగా పనిచేయాలి, కలిసికట్టుగా అందరూ కూడా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి అని ప్రభుత్వం చేసింది. సో అలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన యాప్ ఆరోగ్య సేతు. ఇలాంటి అంశాలు కానివ్వండి, మరియు దాంతోపాటు కిసాన్ రత్ అని రైతుల కోసము, మరియు కిసాన్ సభ అని చెప్పేసి అలా రకరకాల యాప్స్ వచ్చినాయి ఈ కోవిడ్ పరిస్థితుల కాలంలో. అవన్నీ చూడండి, కానీ నేను చూపించే మాత్రం ఈ మోస్ట్ ఇంపార్టెంట్. వీటికి మిస్లేనియస్ చాలా ఉన్నాయి, అవన్నీ ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు సాయం యాప్ అని చెప్పేసి సాయం యాప్ అనేది పూణే ఆధారితంగా పూణే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఎందుకు అంటే క్వారంటైన్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో అనుమానితులు కానివ్వండి, లేదా COVID-19 లక్షణాలు బయటపడకున్నా కూడా ప్రైమరీ కాంటాక్ట్స్ ఉంటారు. అలా క్వారంటైన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ లాక్డౌన్లో వారు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించకుండా వారిని ట్రాక్ చేసే వ్యవస్థ. ఇప్పుడు ఏం చేస్తారు, ఎగ్జాంపుల్ నన్ను క్వారంటైన్లో ఉంచుతారు పూణే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో. వాళ్ళు ఏం చేస్తారు, నా మొబైల్లో
ఒక యాప్ ఇన్స్టాల్ చేస్తారు, సాయం యాప్, SAIYAM, సాయం యాప్ ఇన్స్టాల్ చేస్తారు. చేసిన తర్వాత దానిలో నా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా, ఇది ఎప్పుడు జీపీఎస్ ఆన్లో ఉంటుంది అని గుర్తుంచుకోండి. ఇవి అన్నిటి కూడా జీపీఎస్ ఆన్లో ఉండాలి, బ్లూటూత్ ఆన్లో ఉండాలి. సో జీపీఎస్ ఆన్లో ఉంటుంది. సో నేను ఎక్కడెక్కడికి పోతున్నానో ఆటోమేటిక్గా ట్రాక్ అవుతుంది. సో అలా క్వారంటైన్లో ఉన్న వారిని పూణే ప్రాంతంలో కట్టడి చేయడానికి సాయం యాప్ అని చెప్పేసి ఈ రోజున పూణే మున్సిపల్ కార్పొరేషన్ కూడా రిలీజ్ చేసింది. ఎవరైనా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి, క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించి బయటకు వచ్చారనుకోండి, దానికి సంబంధించిన ట్రాకింగ్ బయటకు వస్తుంది. వెంటనే పోలీసులకు సమాచారం చేరుతుంది, పోలీసులు వస్తారు అన్నట్టుగా. సో అలా సెక్షన్ 188 కానివ్వండి, ఇలాంటి అంశాల్లో క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపైన ఫైన్లు వేస్తారు, నేర శిక్ష కూడా వేస్తారు. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈ రోజున ఇందాక చెప్పాను మీకు, ఒక్కొక్క సంస్థ ఈ కరోనా కాలంలో వెంటిలేటర్లు కానివ్వండి, సూట్స్ కానివ్వండి, పీపీఈ, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్, మాస్కులు కానివ్వండి, ఇలాంటి రకరకాల అంశాలతో వచ్చాయి. ఇందులో భాగంగా చూడండి, ఈరోజు వెంటిలేటర్లకు సంబంధించిన అంశం ఒక చూడండి. వెంటిలేటర్లు భారతదేశంలో చాలా షార్టేజ్ ఉండే, ఎప్పుడు కరోనా కేసెస్ మొట్టమొదట బయటపడ్డప్పుడు. కానీ ఒకవేళ కేసెస్ ఉధృతంగా ఎక్కువ సంఖ్యలో బయటపడ్డప్పుడు వెంటిలేటర్ సౌకర్యం మనకు వస్తే, ఎవరైనా గుర్తుంచుకోండి, కరోనా బారిన పడ్డ పేషెంట్స్కి చివరికి లంగ్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది, శ్వాస వ్యవస్థ దెబ్బతింటుంది, శ్వాస తీసుకోవడమే కష్టం అవుతుంది కాబట్టి చనిపోతాడు. అలాంటి వ్యక్తికి వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాస ఇస్తాము. సో అలాంటి వెంటిలేటర్ లేకపోతే చనిపోతారు కదా. ఇలాంటి వెంటిలేటర్ల యొక్క కొరతని దృష్టిలో ఉంచుకొని ముందుగా కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి. వారి వంతుగా టెక్నాలజీ, ఐఐటీలు, రైల్వేస్, డిఆర్డిఓలు వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చేసి ఈరోజు వెంటిలేటర్ తయారు చేస్తారు. ముందుగా అప్రిషియేట్ చేయాల్సింది మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీని. సో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ వారు అంబు బ్యాగ్ టెక్నాలజీతో, అది సింపుల్గా ఏంటంటే హ్యాండ్ సిస్టమ్తో ఆధారంగా పనిచేస్తుంది. ఒక చౌక ధర వెంటిలేటర్, ఒక వెంటిలేటర్ యొక్క ధర ఎంతుంది అంటే మనకి కరోనా పరిస్థితుల కాలంలో మనకి 1,00,000 నుండి 2 లక్షలు కూడా ఉంటుంది. వెంటిలేటర్ చాలా కాస్ట్లీ. సో కృత్రిమ శ్వాస అందించే పరికరాలు. సో అలా చౌక ధర కేవలం 7,500 రూపాయలతో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఒక అంబు బ్యాగ్ వెంటిలేటర్ తీసుకొచ్చింది. దాంతోపాటు ఏ సంస్థ ఏ వెంటిలేటర్ తీసుకొచ్చింది అని చెప్పి చూద్దాం. సో ఈ రోజున కేరళకు సంబంధించి తిరువనంతపురం ప్రాంతంలో శ్రీ చిత్ర తిరునాల్ మెడికల్ సైన్సెస్ వారు కూడా అంబు బ్యాగ్ టెక్నాలజీతో ఒక వెంటిలేటర్. అంబు బ్యాగ్ అంటే ఏం లేదు, ఒక చిన్న బ్యాగ్ లాగా ఉంటుంది, దానిలో ఎయిర్ ఏదైతే ఉంటుందో హ్యాండ్ ప్రెస్సింగ్ ఆధారంగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్, ఈ రోజున జీవన్ పేరుతో కపుర్తలా రైల్వేస్, మీకు సింపుల్ తెలుసు, కపుర్తలా రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ కోచ్ సెంటర్, రైల్వే కోచ్లను తయారు చేస్తుంది. కపుర్తలాలో ఒక సెంటర్ ఉంటుంది. సో అలా రైల్వే కోచ్ సెంటర్ ఏదైతే ఉంటుందో, కోచ్లు, రైల్వే కోచ్లు ఇందాక చెప్పారు, రైల్వే కోచ్లు వెంటిలేటర్లు ఏవైతే ఉన్నాయో ఐసోలేషన్గా మార్చారని చెప్పేసి రైల్వే కోచ్లను ఐసోలేషన్గా వాడుకున్నాం. సో అలా భారతీయ రైల్వేలకు సంబంధించి రైల్వే కోచ్లను తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కపుర్తలా ప్లాంట్. ఆ కపుర్తలా ప్లాంట్ నుండి వారు వెంటిలేటర్ కూడా తయారు చేస్తారు. చూడండి, వారి కృషి ఎంత మనం అప్రిషియేట్ చేసినా తక్కువనే. సో అలా కపుర్తలా ప్లాంట్ ఆఫ్ రైల్వేస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఏ వెంటిలేటర్ కాల్డ్ జీవన్ పేరుతో ఒక వెంటిలేటర్ని తయారు చేశాయి. సో జీవన్ ఆపదలో ఉన్న వారికి ఇప్పుడు కృత్రిమ శ్వాస అందించడం అని చూడండి, ఒక లైఫ్ ఇచ్చినట్టే. సో రైల్వేస్ తయారు చేసిన వెంటిలేటర్ జీవన్. అండ్ నెక్స్ట్, సో ఈ రోజున హైదరాబాద్ బేస్డ్ ఒక స్టార్టప్ కంపెనీ, అదేంటంటే ఒక జీవన్ లైట్ అనే ఒక పేరుతో ఒక వెంటిలేటర్ తయారు చేసింది. హైదరాబాద్ బేసిస్గా పనిచేసే స్టార్టప్ మనం చూస్తున్నాం. అంకుర పరిశ్రమ చిన్న హైదరాబాద్ ఆధారితంగా ఉన్న ఐఐటి హైదరాబాద్లో ఉన్న ఒక స్టార్టప్ కంపెనీ, ఐఐటి హైదరాబాద్ అనుకోండి. సో ఐఐటి హైదరాబాద్ జీవన్ లైట్ పేరుతో ఒక వెంటిలేటర్ని తయారు చేసింది. సో అదేంటి, జీవన్ లైట్, లో కాస్ట్ వెంటిలేటర్స్ ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్, ఐఐటి రూర్కీ మరియు ఎయిమ్స్ రిషికేష్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఐఐటి రూర్కీ, ఎయిమ్స్ రిషికేష్, ఈ సంస్థలు రెండు కలిసి ఈ రోజున ప్రాణవాయు అనే పేరుతో ఒక వెంటిలేటర్ని తయారు చేయడం జరిగింది, ప్రాణవాయు. అండ్ నెక్స్ట్, గుజరాత్లోని ఒక ప్రైవేట్ కంపెనీ దామన్ 1 అనే ఒక వెంటిలేటర్ని తయారు చేసింది. దామన్ 1 అదేంటంటే మల్టీ వెంటిలేటర్స్ ఉంటాయి. ఒకటే వెంటిలేటర్ వ్యవస్థకి రకరకాల వెంటిలేటర్స్ ఉంటాయి. ఒక 4-5 ఏకకాలంలో కృత్రిమ శ్వాస ఇచ్చేటట్టు. సో అలా రకరకాల మల్టీ వెంటిలేటర్స్, దామన్ 1 గుజరాత్లో ఉన్న స్టార్టప్ కంపెనీ. అలా వెంటిలేటర్ల పైన కూడా ప్రయోగాలు చేశారు. ఈరోజు వెంటిలేటర్ల కొరత లేకుండా ఎంతమంది కరోనా బారిన పడ్డా కూడా కృత్రిమ శ్వాస అందించడానికి ఎసెన్షియల్గా ఈ రోజున చౌక ధర నుండి అత్యంత అధునాతన వెంటిలేటర్స్ అన్నింటి కూడా ఒక్కొక్క సంస్థ తయారు చేశాయి. సో ఈ లాక్డౌన్ కాలంలో, ఈ కరోనా కాలంలో డిఆర్డిఓ మరియు డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఇండియన్ రైల్వేస్ అండ్ ఐఐటీస్ కూడా అద్భుతంగా పనిచేశాయి. ఐఐటీలు కొన్ని ఫంగల్ పౌడర్ని కూడా తయారు చేశాయి కొన్ని. సో ఎగ్జాంపుల్ బోడోల్యాండ్ యూనివర్సిటీ, అస్సాం సంబంధించి యూనివర్సిటీలు కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. ఫంగల్ పౌడర్ అని చెప్పేసి, COVID-19 యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే ప్రతి వ్యక్తి పైన సమానంగా ఉండదు. మీరు చూడండి, కొంతమందికి లక్షణాలే బయటపడకుండా పోతాయి.
వ్యాధి పోతుంది. కొంతమందికి కేవలం జస్ట్ అఫెక్ట్ అయితే కథం వ్యాధి వస్తుంది, చనిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. అలా కోవిడ్-19 ఇంపాక్ట్ అనేది ఒక వ్యక్తి నుండి ఒక వ్యక్తికి డిఫరెన్స్గా ఉంది. కారణం ఏంటంటే ఒక వ్యక్తికి ఉండే రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ అంటాము. సో ఇమ్యూనిటీ, శానిటైజేషన్, డిస్ఇన్ఫెక్షన్, ఐసోలేషన్, క్వారంటైన్ ఇలాంటి అంశాలను మనకు కరోనా నేర్పింది. కరోనా మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసేసింది చూడండి శుభ్రత విషయంలో. సో అలాంటిది ఈ రోజున ఫంగల్ పౌడర్ అని చెప్పేసి రోగ నిరోధక శక్తిని పెంచేది, ఏదైనా బయట నుండి వచ్చే ప్యాథోజన్ని మన శరీరంని అడ్డుకునే వ్యవస్థ దృఢంగా ఉందనుకోండి, మనకు రోగ లక్షణాలు బయటపడవు, ఆటోమేటిక్గా మనం బ్రతుకుతాం. సో అలా రోగ నిరోధక శక్తిని పెంచడానికి మనకి బోడోల్యాండ్ యూనివర్సిటీ అస్సాం వారు ఒక పౌడర్ని తయారు చేశారు, ఫంగల్ పౌడర్. మరియు దాంతోపాటు హైదరాబాద్లోని జీనోమ్ ఫార్మా ఆయుష్ క్వాత్ పేరుతో తయారు చేసింది. అలా రకరకాల మందులు కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈరోజు చూడండి DRDO PPE కిట్స్, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్. మనకు కోవిడ్ పరిస్థితుల కాలంలో PPEల షార్టేజ్ ఏర్పడింది. డాక్టర్లకే PPE కోట్లు లేని పరిస్థితి ఉండే మొదట్లో, కానీ ఇప్పుడు అద్భుతంగా ఉన్నాయి. మన భారతదేశము వేరే దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి కూడా వెళ్ళింది PPE కోట్ల విషయంలో. ఈ రోజున DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ బయోసూట్ అనే పేరుతో కొన్ని PPE కిట్లను తయారు చేసి డాక్టర్లకు ఇచ్చింది. సో DRDO రక్షణ విషయంలో కాదు, ఒక డాక్టర్లకు కూడా రక్షణ ఇచ్చే వ్యవస్థని ముందుకు వచ్చింది. అండ్ నెక్స్ట్ రైల్వేస్ కెప్టెన్ అర్జున్ అనే పేరుతో అధునాతనంగా ఒక రోబోని కూడా నియమించింది. మీరు చూడండి రైల్వే స్టేషన్లో శ్రామిక్ ఎక్స్ప్రెస్లు ఏవైతే ఉంటాయో అక్కడ రైల్వే ప్రయాణానికి సంబంధించి ఎవరికి కరోనా ఉందో తెలియదు, వారిని స్కాన్ చేయడము, టెంపరేచర్ థర్మల్ స్క్రీనింగ్ చేయడము, శానిటైజేషన్ పోయడము, అలాంటి అంశాలు మరియు క్యాప్చరింగ్ చేయడం, ఎవరెవరు పోతున్నారు నిఘా వేయడం, సర్వేలెన్స్, దానికి సంబంధించి స్టోరేజ్ చేయడం. అలా కెప్టెన్ అర్జున్ కూడా సెంట్రల్ రైల్వే లాంచ్ చేసిన కెప్టెన్ అర్జున్ కూడా అద్భుతంగా పనిచేసింది, సెంట్రల్ రైల్వే పరిధిలో పనిచేసింది రోబో. అండ్ నెక్స్ట్ ఈరోజు ఆయుష్ క్వాత్, మీకు ఇందాక చెప్పాను జీనోమ్ కంపెనీ, హైదరాబాద్ బేసిస్గా పనిచేస్తున్న జీనోమ్ కంపెనీ, దీని అన్ని సంస్థలు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆమోదించింది ఆయుష్ క్వాత్. సో దాంతోపాటు మీరు చూడండి కోవిడ్-19 మ్యాట్ ఈరోజు చూడండి, ఎవరైనా బయట నుండి వచ్చే వ్యక్తులకు మనం శానిటైజేషన్ పోస్తున్నాం ఇంటికి రాగానే. సో కోవిడ్-19 మ్యాట్ ఏంటంటే కాళ్ళను కూడా శుభ్రత చేసే ఒక మ్యాట్, మనం డోర్ మ్యాట్ అంటాము. బయట వ్యక్తులు వచ్చేటప్పుడు మనం డస్ట్ రాకుండా వేస్తాం కదా డోర్ మ్యాట్, ఆ డోర్ మ్యాట్లను కూడా తయారు చేస్తారు. ఎవరు? శ్రీ చిత్ర తిరునాల్ మెడికల్ సైన్సెస్, కేరళ వాళ్ళు, తిరువనంతపురం. సో శ్రీ చిత్ర తిరునాల్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కోవిడ్-19 తయారు చేశారు. BC20 ఆధారంగా ఒక మ్యాట్ని తయారు చేసి అందులో డిస్ఇన్ఫెక్టింగ్ లిక్విడ్ పోస్తారు. ఆటోమేటిక్గా ఏముంది, దానిపైన అడుగు పెట్టగానే మన కాలికి ఉండే చిన్న చిన్న క్రిములు ఉంటాయి, ప్యాథోజన్స్, అవన్నీ చచ్చిపోతాయి. సో అలా కోవిడ్-19 మ్యాట్, దానికి సంబంధించి కాళ్ళకి కూడా ఎలాంటి హాని కలగకుండా, మనం తరచూ శానిటైజేషన్ వాడితే కూడా స్కిన్ డ్యామేజ్ అవుతుంది. సో అలా హాని కలగకుండా సురక్షిత పద్ధతుల్లో కోవిడ్-19 మ్యాట్లను తయారు చేస్తాయి ఎవరో శ్రీ చిత్ర తిరునాల్ మెడికల్ సైన్సెస్. అండ్ దాంతోపాటు చూడండి కోవిడ్ బీప్ అంటే ఏంటంటే పర్సనల్గా మనకు ఈరోజు చూడండి కోవిడ్-19 బారిన పడ్డ పేషెంట్స్కి మనం పల్స్ రెగ్యులర్గా చెక్ చేస్తే చాలు, పల్స్ రేట్ మనం 93 కంటే తక్కువ పడితే ఖచ్చితంగా హాస్పిటల్కి పోవాలి. సో పల్స్ రేట్కి ప్రాబ్లం కానంత కారం ఏం కాదు. సో ఇది జస్ట్ ఒక అవగాహన కోసమే. సో అందులో భాగంగా ప్రతి ఒక్కసారి టెంపరేచర్ని మరియు బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ మరియు హార్ట్ రేటు, రెస్పిరేటరీ రేటు, ECG అండ్ బ్లడ్ ప్రెషర్, లొకేషన్ ఆఫ్ ద పేషెంట్, ఇవన్నీ కూడా ఉండే ఒక చిన్న పరికరం కోవిడ్ బీప్ అనే ఒక పరికరం కూడా వార్తల్లో నిలిచింది. అండ్ దాంతోపాటు కాంటాక్ట్లెస్ టికెట్ చెకింగ్. ఈరోజు చూడండి రైల్వేస్లో టికెట్ మాస్టర్స్ ఉంటారు, ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు అటు ఇటు తిరిగారనుకోండి వారికి సంబంధించి నిఘా వేస్తారు, వారికి సంబంధించి టికెట్ అడుగుతారు, ప్లాట్ఫామ్ టికెట్ ఏది అని. ఆ టికెట్ ముట్టుకోవడానికి చూడండి లాక్డౌన్ కాలంలో ఏది ముట్టుకోవాలన్న భయం, చివరికి ఒకరి నుండి ఒకరికి వచ్చే డబ్బులను ముట్టుకోవాలన్న కూడా భయాందోళన పరిస్థితులు వచ్చినాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో రైల్వేస్లో అధునాతనంగా చెక్ ఇన్ మాస్టర్ అనే ఒక యాప్ ఆధారంగా కాంటాక్ట్ లెస్గా స్క్రీనింగ్ చేసుకుంటూ ఈరోజు టికెట్ని కూడా స్కాన్ చేయడం. చెక్ ఇన్ మాస్టర్ అనేది రైల్వేలు రూపొందించాయి. చెక్ ఇన్ మాస్టర్ అంటే ఏంటి, ఆటోమేటిక్గా ఎవరైతే వచ్చే వాళ్ళు ఉంటారో వారికి సంబంధించి జస్ట్ స్కాన్ చేస్తారు అంతే, ఎలాంటి టచింగ్ లేకుండా కాంటాక్ట్ లెస్ విధంగా నిఘా చేయడం కానివ్వండి, మనకు దానికి సంబంధించి అన్ని కూడా చెకింగ్ చేయడం జరుగుతుంది. అదొకటి కానివ్వండి. ఈరోజు చూడండి హైదరాబాద్ లాంటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దేశంలోనే మొట్టమొదటి కాంటాక్ట్ లెస్ కార్ పార్కింగ్ విషయం, ఎవరైనా కూడా ఒక వ్యక్తిని టచ్ చేయడమే భయపడుతున్నారు. సో అలా డబ్బుల నుండి కూడా ఒక వ్యక్తికి వచ్చినప్పుడు కరోనా వైరస్ రావచ్చు, జస్ట్ మనం టచ్ చేసిన చాలని చెప్పేసి కాంటాక్ట్ లెస్ కార్ పార్కింగ్ విషయంలో భారతదేశంలోనే హైదరాబాద్ నిలిచింది అంతర్జాతీయ విమానాశ్రయం రాజీవ్ గాంధీ. మరియు దాంతోపాటు ఈరోజు చూడండి UV బ్యాగ్ బాత్ అని చెప్పేసి
మరియు దాంతోపాటు ఇండియన్ రైల్వేస్ ఇటీవల కాలంలో ముంబై రైల్వే స్టేషన్లో రక్షక్ పేరుతో రోబోని నియమించడం, అలా కాంటాక్ట్లెస్ విధానంలో. సో రైల్వేస్ అన్ని సంస్థలు కూడా ఈరోజు కోవిడ్-19 పై బారిన పడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి నిఘా వేయడం కానివ్వండి, మరియు దానికి సంబంధించి రకరకాల యాప్స్ నిలుస్తున్నాయి, రకరకాల టీమ్స్ నిలుస్తున్నాయి, అవగాహన కార్యక్రమాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, శిక్షలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి మీకు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటూ చేశాను. ఎవరు ఏ వెంటిలేటర్ని తయారు చేస్తారు, ఏ పేరుతో తయారు చేస్తారు, సో ఆ సంస్థల పేర్లు ఇవన్నీ చూడండి, ఖచ్చితంగా ఎగ్జామ్లో బిట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ కోవిడ్-19కి సంబంధించి వ్యాక్సిన్. సో వ్యాక్సిన్కి సంబంధించిన అంశం మనం చూస్తున్నాం. ఈ రోజున స్పుత్నిక్ వి అనే ఒక అంశం వార్తల్లో ఉంది. దానికి సంబంధించి అసలు ఎలాంటి ప్రయోగాలు జరుగుతున్నాయి అవన్నీ ఇప్పుడు చూద్దాం మనం.